ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో అక్కడ మంచి ఆలోచన వస్తుంది. ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో అక్కడ ఏది ప్రమాదకరమో అక్కడ అది జరగకుండా ఆపగలిగినటువంటి స్థితిలో అవతల ప్రాణులకు ఆలోచన ఈశ్వరుడు కల్పిస్తాడు. అంతే, ప్రమాదం తప్పిపోతుంది అంతే. పరమ ప్రేమ కలిగిన వాడై ఇంతటి తేజోవిరాజితులైనటువంటి పాండవులు తమ యొక్క రూపాల్ని ఎలా కప్పి ఉంచగలరు, తమ తేజస్సులను ఎలా నిగ్రహించి ఉంచగలరు, ఏ విధంగా ఇతరులను సేవించగలరు, అందులో ఏ పాటి వైక్లభ్యం కలిగిన అజ్ఞాతవాస నియమం భంగమైతే మళ్ళీ వాళ్ళు ఏడాది పాటు అజ్ఞాతవాసం 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యవలసినటువంటి ఇబ్బంది కలుగుతుందని, వాళ్ళని ఆ స్థితి నుంచి ఉద్ధరించాలి అని నేను ప్రేమతో చెబుతున్నానయ్యా అని నిన్నటి రోజున ధౌమ్యుడు పాండవులకు ఎలా రాజుని సేవించి జాగ్రత్తగా మసులుకోవాలో చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్నే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంది మనకి నీతి శాస్త్రం. ఎప్పుడైనా జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంకులో ₹1,00,00,000 ఉండడం ఐశ్వర్యం కాదు. తన దగ్గర ఏదీ లేకపోయినా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఈశ్వరానుగ్రహంగా పరమ ప్రేమతో దానికి కావలసినవి అన్నీ తమకు తాముగా సమకూడడం. అలా సమకూడుతున్నాయి అంటే ఈశ్వరానుగ్రహము పుష్కళము అని గుర్తు. మీకు అవసరం లేనిది మీరు దాచినది, మీకు అవసరమైనది మీకు అందరిది, మీరు వాడినది కానీ మీకు సంతోషకరము కానిది ఐశ్వర్యమా అన్నది ప్రశ్నార్థకం. ఎందుచేత అంటే ఓ 10 లక్షలు ఉన్నాయి, బైపాస్ ఆపరేషన్కి పనికొచ్చింది అనుకోండి, పనికి రాలేదా అంటే పనికొచ్చింది, అది సంతోషకారకమా అంటే చెప్పడం కుదరదు. డబ్బు లేదా అంటే ఉంటుంది, కానీ అది ఒక్కొక్క నాడు తన మర్యాద నిలబెట్టడానికి అక్కరకు వస్తుందా అంటే అక్కడికి రాని స్థితిలోకి వెళతాడు. ద్రవ్యం ఉంటుంది, ఖర్చు పెడతాడు, కానీ ఎవ్వరి చేత మెప్పు ఉండదు. ఉందండి పెట్టాడంటాడు, దానికి ఒక గౌరవం ఉండదు. మీరు చూడండి, ఒక్కొక్క మహానుభావుడు ఉంటాడు. నేను చూశాను నా జీవితంలో కొందరు మహాపురుషుల్ని. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఆయన చేత్తో పట్టుకుని పెడుతున్నాడు అనుకోండి, ఆయన చేత్తో ప్రసాదం పుచ్చుకుంటున్నామని ₹1,00,00,000 ఇచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని పొంగిపోతాడు. ఒక ఆయన ఒక కార్యం తలపెట్టాడు అనుకోండి, తలపెడితే ఆ కార్యం నెరవేరడానికి మేమంటే మేమని అది శుభప్రదంగా మంగళప్రదంగా పరిపూర్తి కావడానికి పరమ ప్రేమతో వెంట పెడతారు. భయపడి వెంట వచ్చిన వారు కాదు, లేకపోతే రేపొద్దున్న మన ఏమైనా చేస్తాడేమో అని వచ్చిన వాళ్ళు కాదు. అది తమ ఇంటి కార్యం కన్నా మిక్కుటమైన దానిగా భావించి ప్రేమతో ముందుకు రావడం, అదే ఈశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. పాండవులు మీరు జాగ్రత్తగా గమనించండి, అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుచేత అంటే ఒకటి, తమకి సహజముగా ఉన్నటువంటి తేజస్సుని అణచి ఉంచాలి. వాళ్ళు వేషం అంటే మార్చగలరేమో, కానీ ఎంత వేషం కట్టినా తేజస్సు దాచడం అన్నది కుదరలేదనుకోండి, పర్వాలేదులే, ఇద్దరిని మాత్రం గుర్తుపట్టడం కుదరదు, ఇద్దరి తేజస్సుని పర్వాలేదు, వాళ్ళు ఏం పెద్ద ఇదిగా ఉండరు అందామా అంటే 5 అటువంటి వాళ్ళే, భార్య అటువంటి వాళ్ళు. ఏ వేషం తీసుకోనివ్వండి, ఏ వేషం తీసుకున్నారన్నది ప్రధానం కాదు, మీరు ఏ వేషం వేయించండి, వాళ్ళని చూడగానే మాత్రం అబ్బా సామ్రాట్టులా ఉన్నాడంటారు. వాడు బిచ్చగాడిగా రానివ్వండి, బిచ్చగాడు అనుకోరు, ఏమంటే ఆయన సామ్రాట్టులా ఉన్నాడంటారు. అంటే దాచడానికి వీలు లేని తేజస్సు, దాచడానికి వీలు లేని తేజస్సు అయ్యుండి అనుమానమునకు అవకాశం కలగకూడదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? భరతఖండం అంతా తెలుసు, పాండవులు అజ్ఞాతవాసంలోకి వెడతారు, 12 ఏళ్ళ అరణ్యవాసం పూర్తయిందని. ఏకకాలంలో 5 విరాట్ రాజు గారి కొలువుకి
అనేక దిక్కుల నుంచి నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తానని వస్తున్నప్పుడు వాళ్ళు ఏ వేషంతో వచ్చినా చూసిన వ్యక్తికి అనుమానం వచ్చిందనుకోండి, అతను అడిగిన పనికి అతని తేజస్సుకి సంబంధం లేదు అని అనుమానం వచ్చిందనుకోండి, అలా ఏకకాలంలో 5 వ్యక్తులు ఒక ఆడది వచ్చి పైగా నేను 5 గంధర్వులకు భార్యను అని ఆవిడ చెప్పింది అనుకోండి, 5 గంధర్వులకు భార్య నరకానికి ఎలా అయింది అన్న విషయం అనుమానం వస్తుందా రాదా? మరి అనుమానం రాకుండా ఎలా జరిగింది అసలు? విరాట్ రాజుకి రాలేదు, మంత్రులకి రాలేదు, సంతానానికి రాలేదు, కీచకుడికి రాలేదు, ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఎలా తటస్థిస్తుంది అలాగా? అది మనుష్య సంబంధమైన బుద్ధితో ఆలోచిస్తే కుదిరే విషయమా? అలా అనుమానం ఇప్పుడు ప్రమాదం ఎక్కడో తెలుసా అండి? ఒకసారి అనుమానం వచ్చింది అనుకోండి, వాళ్ళని పరిశీలన ఉంటుంది. రాజుకి అనుమానం కాని కలిగిందో అందులో వెంటనే గూఢచారుల్ని పెడతాడు. వీళ్ళెవరు ఏమిటి చూడండి అని చెప్తాడు. అటువంటి అనుమానం ఎవరికీ రాకుండా పాండవులు ఎలా ఉండగలరు? ఇప్పుడు ఎలా ఉండగలరో, ఎలా ఉన్నారో అలా ఉండడానికి మూలం ఎక్కడుందో మీరు పసిగట్టాలి. అది భారతం అంటే. అలా పసిగట్టగలిగితే మీకు భారతం నిత్య జీవితంలో పనికొస్తుంది. మీరు అది పసిగట్టకుండా అది పాండవుల కథ అని మీరు వింటే మీకు అంత ఉపయోగపడుతుంది మీ నిత్య జీవితంలో అని నేను అనుకోను. విశ్వాసము ఈశ్వరుడు. చాలా బాగా జ్ఞాపకం ఉంచుకోండి. విశ్వాసం అనగా ఈశ్వరుడే. ఒక 100 కలిసి ఒక సామూహిక వ్రతాన్ని ఆచరించారనుకోండి, 99 మందికి ఫలించనిది ఒకడికి ఫలిస్తుంది. ఎందువల్ల ఫలిస్తుంది అంటే ఆయనకి విశ్వాసం ఉంది ఆ వ్రతం మీద, ఆయనకి విశ్వాసం ఉంది ఋషి వాక్కు మీద, ఆయనకి విశ్వాసం ఉంది తాను ఆరాధన చేస్తున్నది ఫోటో కాదు ఈశ్వరుడే. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఎక్కడ విశ్వాసం లేదో అక్కడ ఈశ్వరుడు ఉండడు. చంద్రశేఖర భారతి శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. అటువంటి మహాపురుషుడు ఒకసారి లోపల ఉన్నటువంటి తన అభ్యంతర మందిరంలోంచి చంద్రమౌళీశ్వరారాధన పూర్తయిపోయింది, లేదా కాసేపట్లో ప్రారంభం అవ్వాలి, అది ఆయన వచ్చే సమయం కాదు బయటికి, కాబట్టి పీఠాధిపతి బయటికి రారు అని ఒక ధైర్యం. అటువంటి సమయంలో అనుకోకుండా చంద్రశేఖర భారతీ స్వామి బయటికి వచ్చారు. వచ్చేటప్పటికీ ఆయన దగ్గర ఉండేటటువంటి ఒక పరిచారికుడు ఆయన ఆరాధన చేయవలసినటువంటి సాలగ్రామాల్ని గట్టిగా వాటిని ఏమనాలి, ఆ మాట అనడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, వాటిని స్నానం చేయిస్తున్నాడు అనొచ్చేమో మర్యాదతో. అయితే చాలా హేయమైన భాష ఉపయోగించాలంటే తోముతున్నాడు అనొచ్చేమో, ఎందుకంటే రేపు గ్రహణం కదండి. అందరి ఇళ్లలోనూ ఆరాధనా మందిరాలకి మళ్ళీ ఒకసారి స్నపన చేసుకోవడం, అన్ని మూర్తులను స్నానం చేయించి మళ్ళీ కూర్చోపెట్టడం అన్నది ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా చోట్ల ఒక మాట వాడతారు, గ్రహణం కదండి ఆ విగ్రహాలు ఎలా మెరుస్తున్నాయో చింతపండు ఎట్టి నిన్న తోమేమంటారు. అవి విగ్రహాలు చింతపండు పెట్టి తోమేం మెరుస్తున్నాయన్న భావన మీకు కలిగిన ఉత్తర క్షణంలో అక్కడ ఈశ్వరుడు లేడు, వాడు ఈశ్వరుడు కాడు, అది మీకు ఇత్తడి విగ్రహం, అది చింతపండు పెట్టి తోమితే మెరిసింది అంతే. చంద్రశేఖర భారతి బయటికి వస్తుంటే సాలగ్రామాల్ని పట్టుకుని గట్టిగా ఇలా తోమేస్తున్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, అది ఏమిటని అడిగారు. సాలగ్రామం అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నారు. జిడ్డు లేకుండా గట్టిగా తోముతున్నానన్నాడు. సాలగ్రామం ఈశ్వరుడు, అందుకు నేను ఆరాధన చేస్తాను. ఈశ్వరుడిని స్నపన చేయిస్తున్నావు, ఆయనకి తగులుతుంది, నువ్వు ఒత్తినది, నువ్వు గట్టిగా నొక్కినది ఆయనకి బాధ కలుగుతుంది. అదే ఆ సాలగ్రామాల్ని నువ్వు స్నానం చేయించవలసినటువంటి స్థితి, అదే స్వామిని ఆరాధనకి సిద్ధం చేయవలసిన స్థితి. సాలగ్రామము రాయి కాదని, సాలగ్రామము ఈశ్వరుడని గుర్తిరిగి స్నానం చేయించవయ్యా, లేని దానికి నువ్వెందుకు ఆ సేవ చేయడం అని అడిగారు. అంటే ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. భగవాన్ రమణులు అరుణాచలంలో తన ఆశ్రమం అన్న మాట అనడం కూడా నేరమే, ఎందుకంటే ఆయన ఇప్పుడు నా అన్న మాట వాడలేదు అసలు. వారు బయటికి వస్తుంటే కొంతమంది మామిడి చెట్టు కాయల కోసం రాళ్లు పెట్టి కొడుతున్నారు. ఆయన గబగబా పరిగెత్తుకొచ్చి వాళ్ళందరినీ ఆపి, చాలండి, కాయలు కాసి మనకిచ్చిన ఫలితానికి రాళ్లతో కొట్టారు, నా తండ్రికి ఎంత నిప్పెట్టిందో అన్నారు.
నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అని నువ్వు బతికున్నంత కాలం అభిషేకం చేయడం ఒకెత్తు, చెట్టుని రాయి పెట్టి కొట్టకుండా నా కోసం కాయి కాసిన చెట్టుని, పండిపోతే నా కోసం వదిలిపెట్టేసే చెట్టుని, అది కాయి ఇచ్చిన పాపానికి రాయి పెట్టి కొట్టనా, ఎంత నేరం అని నీ మనసుకి బాధ కలగడం నువ్వు మామిడి చెట్టులో ఈశ్వరుణ్ణి చూడడం. ఆ హృదయంలో ఆ సౌకుమార్యం కలగడం, ఆ కోమలత్వం కలిగేంత వరకు అసలు లోపల ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి పటుత్వము కలగదు. ఆ విశ్వాసము ప్రధానము. మీరు ఏ పూజ చేశారన్నది ప్రధానం కాదు. అలాగని నేను పూజలు చెయ్యవద్దని చెప్పట్లేదు. కానీ విశ్వాసము లేకుండా, ఈశ్వరుడన్న భావన లేకుండా ఏది చేసినా అది మీకు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పగలిగిన సాహసం మాత్రం నేను చేయలేను. పూజ చేసుకోవడానికి కావలసినటువంటి ఆ హృదయ కోమలత్వాన్ని ఒకనాటికి కాకపోతే ఒకనాటికి అనుగ్రహించడానికి అది మెట్టవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు అసలు ఇంతమంది గుర్తుపట్టకుండా పాండవులు ఎలా విరాట నగరంలో ప్రవేశించగలిగారు అన్నది మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మీకు అందులో ఉన్న మూలం అందుతుంది. ఆ మూలం మీకు అందిన నాడు మీరు విరాట పర్వం విన్నందుకు ధన్యులు. మీ జీవితాలలో అమృత వృష్టి కురుస్తుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, విరాట పర్వాన్ని విరాట పర్వంగా చదివేసి విరాట పర్వాన్ని విరాట పర్వంగా మీరు అర్థం చేసుకుంటే అందులో మీకేం ఉండదు. అలాగా ఎందుకని వాళ్ళు గుర్తుపట్టలేదన్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యరు. కానీ ఎందుకు గుర్తుపట్టలేదన్న విషయాన్ని మీరు ప్రశ్న వేసుకుని దాని జవాబుని మీరు వెతుక్కోవాలి. అలా వెతుక్కోవడం మీకు వస్తే మీ జీవితంలో ఒక కొత్త కోణం ఏర్పడడానికి మార్గం సుగమమవుతుంది. ఇప్పుడు ఆ కోణంలో మీరు అవధరించండి. నిన్నటి రోజున పాండవులు ఒక నిర్ణయం తీసుకున్నారు, మనమందరం ఈ వేషాల్లో వెడదామని. ధౌమ్యుడు వాళ్ళకి కావలసినటువంటి మంచి మాటలు ఏమున్నాయో వాటిని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ నుంచి విరాట నగరానికి తొందరగా వెళ్ళాలి. ఎందుకు తొందరగా వెళ్ళాలి అంటే, అజ్ఞాతవాసం చేద్దాము అని నిర్ణయం తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా వెళ్ళారనుకోండి, ఈలోగా వాళ్ళు ఎటు వెడుతున్నారో, ఎక్కడి నుంచి వెడుతున్నారో, ఏ మార్గంలో వెడుతున్నారో, ఏ దేశం వైపు వెడుతున్నారో కనిపెట్టడానికి కౌరవులు సిద్ధంగా ఉంటారు. వాళ్ళంత అమాయకులేం కాదు. మరి ఎవరు ఏమార్చారు? ఇది మీరు పట్టుకోవలసింది. దుర్యోధనుడు విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఆ రథం మీద వస్తే 12 నెలలు అవలేదు అని లెక్క కట్టాడు. 12 నెలలు అవలేదు అన్నాడు ఆయన. అవలేదు, అర్జునుడు తొందరపడి బయటికి వచ్చాడు కాబట్టి నియమభంగం అయిపోయింది అన్నాడు. భీష్ముడు అన్నాడు కాదు, అయిపోయింది అధిక మాసాలతో అన్నాడు. నమ్మకం లేదు ఆయనకి భీష్ముడు చెప్తే. అంత దుర్యోధనుడు ఎవరిని నమ్ముతాడో తెలుసా అండి? ఎవరు చెప్తే నమ్ముతాడో తెలుసా? ఆశ్చర్యం, ధర్మరాజు చెప్తే నమ్ముతాడు. తనకి శత్రువు ధర్మరాజు, అజాత శత్రువు. ఇది మీరు గమనించాలి. ధర్మరాజు దుర్యోధనుడికి శత్రువు, దుర్యోధనుడు అజాత శత్రువు. మరి దుర్యోధనుడు ధర్మరాజుకి శత్రువు కాదా? కాడు. ఎందుకు కాడు? క్షాత్ర పద్ధతిలో ధర్మాన్ని వినియోగించి అధర్మాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు తప్ప ధర్మరాజు ఆయనకి ఆంతరమందు శత్రుభావన ఉండదు. అది పుట్టని శత్రువులు కలవాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయనకు పుట్టరు. అది ఆయన గొప్పతనం. కాబట్టి ఇంత దుర్యోధనుడికి నమ్మకం ఏమిటంటే, ధర్మరాజు గారు అబద్ధం చెప్పడు. భీష్ముడు కానీ ఒకవేళ పక్షపాతంతో ఇలా చెప్పేశాడేమో. అందుకని ఒక దూతని, ఒక గూఢచారిని పంపించాడు. ధర్మరాజుని అడిగి రండి, అసలు అయిందా అజ్ఞాతవాసం అని. అయిపోయింది అజ్ఞాతవాసం అన్నాడు. నమ్మాడప్పుడు. అది విచిత్రం. అటువంటి స్థితి అండి, అటువంటి మహాపురుషుడు ధర్మరాజు గారంటే. కనుక ఇంత జాగ్రత్తగా లెక్కలు కట్టేటటువంటి దుర్యోధనుడికి తెలియదా 12 ఏళ్ళు పూర్తవుతోంది అజ్ఞాతవాసంలోకి ఎడతారని? తెలుసు. ఎక్కడున్నారో తెలియదా అరణ్యవాసంలో? తెలుసు. అరణ్యవాసంలో నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే అంతర్ధానం అవుతారా పాండవులు? అవరు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఎవరికి తెలియని స్థితిని పొందాలి, తెలియకుండా ఉండాలి. ఇప్పుడు అందరికీ తెలుసున్న స్థితిలోంచి అందరికీ తెలియని స్థితిలోకి వెళ్ళేటప్పుడు బాగా గూఢచర్యాన్ని ప్రయోగిస్తే ఎటువైపు నుంచి తప్పుకుని మారువేషాల్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నారో తెలిసిపోతుందా? తెలిసిపోదా? మరి ఎందుకు చేయలేపాడు దుర్యోధనుడు ఆ పని? పోని అది చేయలేదండి దుర్యోధనుడు అందా అంటే తర్వాత గూఢచారుల్ని పంపినట్టు, గూఢచారులు వచ్చినట్టు, దుర్యోధనుడు మాట్లాడినట్టు సాక్ష్యాలు ఉన్నాయి విరాట పర్వంలో.
మరి అరణ్యవాసం పూర్తయి అజ్ఞాసవాసంలోకి వెళ్ళే లోపల పట్టుకోవడం చాలా తేలిక, అసలు చాలా తేలిక. ఫలానా చోటికి వెళ్ళారన్నది దొరుకుతుంది. భరతఖండం అంతా వెళ్ళక్కర్లేదు, అనుమానాస్పద ప్రాంతాలు పట్టుకుంటే చాలు. ఇలా వెళ్ళారండి, ఇందులోకి వెళ్ళాకే కనపడలేదంటే ఆ ఊళ్ళో వెతికేస్తే చాలు. మరి ఎందుకు చేయలేదు దుర్యోధనుడు? ఆ ఉత్తర గోగ్రహణం, ఆ దక్షిణ గోగ్రహణం వాళ్ళందరూ మత్స్యదేశంలోకి వెళ్ళారని అనుమానం వచ్చిన వారం రోజుల్లో చేస్తే బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే గోవులు పాడైపోతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేరుగా, ధర్మం కోసం బయటకు వచ్చేయాలి. మరి ఎందుకు చేయలేదు 12 నెలలు దాటే వరకు? ఉందా జవాబు? ఎక్కడైనా ఉందా విరాట పర్వంలో? అది ఉంటే మీకు నాకు పనికొస్తుంది. అది లేదనుకోండి, అది వాళ్ళ కథ ఏమో అయోమయం. అది దుర్యోధనుడి యొక్క వైఫల్యం అంతే. నేనైతే అలాగే చెప్పవలసి ఉంటుంది. ఒక రాజు యొక్క వైఫల్యం, ఆపాటి బుద్ధి లేనివాడు దుర్యోధనుడు అనుకోవాలి. ఉన్నది దుష్ట చతుష్టయం అండి. వాళ్ళే అంత అమాయకులు కాదు. వాళ్ళ సమావేశాలన్నీ దీనికోసమే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో పనేం లేదు, ఇదే పని వాళ్ళకి. అయినప్పుడు అంత అమాయకత్వంగా ఎందుకు వదిలేశాడు? దానికి ఎక్కడ మూలం ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వడివడిగా వెడుతున్నారు. వడివడిగా వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళే మార్గంలో వెడితే దుర్యోధనుడు పసిగట్టలేకపోయాడని మనం అనుకుంటున్నాం. కానీ ఏమో ఎక్కడ ఏ చాటున మాటు వేసి ఉన్నాడో. అందుకని రహదారుల వెంట వెళ్లకుండా అరణ్య మార్గంలోంచి వెళ్ళారు. అరణ్య మార్గాలలోంచి వెళ్ళి అలా కొద్ది దూరంలో విరాట నగరం కనపడుతోంది. ఏదో ట్రైన్లో వెళ్ళిపోతుంటే చూడండి, ఇంకా అవుటర్ కనపడుతుంది. అలా విరాట నగరం కనపడుతోంది. ఇప్పుడు విరాట నగరం కనపడుతోంది. విరాట నగరం లోపలికి వెళ్ళిపోవాలి. విరాట నగరంలోకి వెళ్ళిపోతే అజ్ఞాతవాసం మొదలైపోయిందని గుర్తు. అంటే ఇప్పుడు వేషాలు మారాలి. ఇప్పుడు ఈ వేషాలు మారడంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు విరాట నగరంలోకి వెళ్ళడం. విరాట నగరంలోకి వెళ్ళడం ఒక్కడు కాడు, అదంతా పూర్తయిపోయిందని గుర్తు. ఎప్పుడంటే 6 వెళ్ళిపోవాలి. ఒకరు వెళ్ళి, 2 వెళ్ళి, 3 వెళ్ళి 4, 5 వెళ్ళలేక 6 వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇబ్బందే. వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంది. ఏమిటండి, విరాట్రాజు చేతిలో కూడా ఉంది. నాకు అక్కర్లేదా ఇప్పుడంటే? నేను ఆవుల్ని పోషిస్తానండి అన్నాడండి ఒక ఆయన వెళ్ళి. నాకేం అక్కర్లేదు, నాకు పోషించేవాడు ఉన్నాడు, ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు ఆయన అన్నాడు అనుకోండి. ఏం చేయాలి అప్పుడు? 4 వెళ్ళిపోయారు, 5 ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చిందా లేదా? 5 ఆయన కూడా చేయాలి అజ్ఞాతవాసం. 4 చేశాం కదండి, మెజారిటీలు పనికిరావు అక్కడ. 5 చేయాలి, ద్రౌపది చేయాలి. 5 దొరికి ద్రౌపదికి దొరకలేదు, ఏమవుతుంది? అంటే వీళ్ళు అనుకుంటే అయిపోతుందా? తీసేసుకుంటాడా విరాట్రాజు? వీళ్ళు అనుకున్నట్టు విరాట్రాజు తీసుకోవాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలని మీరు అనుకుంటున్నారే? అది విరాట పర్వం. అక్కడ పట్టుకున్నారు మీరు ప్రాజ్ఞులు తెలియనట్టు ఉంటారు. అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి అంటుంటారు. అనుకున్నదొకటి, జరిగినదొకటి, మధ్యలో ఈశ్వరుడు ఉంటే అనుకున్నదొకటి, అయింది అదే కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా. అనుకున్నదొకటి, అయిందొకటి. పాండవులకి ఇప్పటి వరకు వాళ్ళు ఓడిపోదాం, అరణ్యాలకు వెళదామని రాలేదు, కానీ అరణ్యాలకు వెళ్ళారు. ఇప్పుడు విరాట్ రాజు గారి దగ్గర ఇలా వెడదాం అనుకుంటున్నారు, అలాగే ఆయన తీసేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు అనుగ్రహం కలిగింది? ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగింది. ఎవరు తెచ్చిచ్చారు ఈ దైవానుగ్రహాన్ని? ఎవరు తెచ్చిచ్చారో చూడండి. ఇది మీకు తెలిస్తే మీరు కూడా జీవితంలో ఎవరితో కలిసి ఉండాలో, ఎవరి నుంచి ఎప్పుడు విడిపోకూడదో మీకు అర్థమవుతుంది. జీవితంలో ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరిని మీరు వెతుక్కు పట్టుకుని ఆయనతో సంగం పెట్టుకుని ఉండాలో, ఏ ఒక్కరితో మీరు ఉండకపోతే ప్రమాదం వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఎందుచేత అంటే గబగబా నడిచారు. ఇహ విరాట నగరంలోకి వెళ్ళిపోవాలి. వెంటనే పాండవరాజు గారు తనతో అప్పటి వరకు అనుగమించినటువంటి బ్రాహ్మణులందరినీ ముందే పంపించేశాడు. రథాన్ని తోలేటటువంటి ఇంద్రసేనుడనేటటువంటి సారథిని పిలిచి ఆయన్ని ద్వారకా నగరానికి వెళ్ళిపోమన్నాడు. ద్రౌపదీదేవి యొక్క ఆంతరంగిక పరివారాన్ని, వంట వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆ పాంచాల రాజ్యానికి, ఆ ద్రుపదుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోమ్మని చెప్పాడు. ధౌమ్యుణ్ణి మీరు అగ్నిహోత్రాల్ని తీసుకుని పరిరక్షణ చేస్తూ
ఎందుకంటే వాళ్ళు నిత్యాగ్నిహోత్రికులు, అగ్నిహోత్రం చేయాలి రోజు. మీరు అగ్నిహోత్రాన్ని మా తరపున పరిరక్షణ చెయ్యండి అని చెప్పాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం చూడండి. అందుకే పూర్వం ఇంటికి తాళం వేసి వెడితే తాళం తీసి దీపం పెట్టమని ఒకరికి చెప్పేవారు. ఇంట్లో ఓ తల్లో తండ్రో ఉండిపోతే, ఏమంటే కొంచెం మా అమ్మగారిని చూస్తూ ఉండండి అని చెప్పినట్టే ఈశ్వరుడు ఇంట్లో ఉన్నాడని వాళ్ళకి నమ్మకం. ఇంట్లో ఉన్నాడు కాబట్టి నా స్వామికి దీపం లేకుండా ఎలా, నేను వారం రోజులు వెళ్ళిపోయి ఆయనకి దీపం లేకుండా, ఆయనకి నైవేద్యం లేకుండా ఎలా? అందుకని ఓ అరడజన బెల్లం ముక్కలు ఓ డబ్బాలో పడేసి, అయ్యా కొంచెం పొద్దున్న తలుపు తాళం తీసి మా పూజ గది ఒక్కటి కాస్త శుభ్రం చేసి ఒక్క దీపం పెట్టి బెల్లంగడ్డ నైవేద్యం పెట్టండి అయ్యా అని అడిగేవారు. అది చాలా సంతోషంగా ఒప్పుకునేవారు. అది చేసి పెడతామనేవారు. 6 రోజులో 7 రోజులో ఈయన యాత్రకు వెళ్ళినా ఆయన ఇంట్లో మాత్రం దీపం వెలిగేది, బెల్లంగడ్డ నైవేద్యం జరిగేది కనీసంలో కనీసం. ఎప్పుడది? వాడు ఉన్నాడంటేను, వాడు ఉన్నాడు, మరి మేము వెళ్ళిపోతే ఆయన దగ్గర దీపం, ఆయనకి ఎవరండి భోజనం అన్న భావన ఉంటే, అది లేనినాడు గొడవ ఎక్కడుందండి? నేను ఎక్కడ నుంచి ఈ మాట వస్తుందంటే, నేను ఒకనకొకప్పుడు ఒక స్నేహితుడితో కలిస్తే ఆయన సంక్రాంతి పండగకి బట్టలకు బయలుదేరాడు. సంక్రాంతి పండగకి బట్టలు తెచ్చుకోవడానికి బయలుదేరుతూ మొట్టమొదటే ఓ చీర ఓ పంచా కొన్నాడు. అంటే మీ ఇంట్లో పంచి కట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి అన్నాను నేను. అంటే అయ్యో మా ఇంట్లో పూజా మందిరంలో నా స్వామి ఉన్నాడు కదండి, ఆయనకి పండక్కి బట్టలు కొనద్దా, అందుకని మా సింహాసనంలో అమ్మకి అయ్యకి ముందు చీర పంచా కొన్నానన్నాడు. నేను నిజంగా సిగ్గుతో తలంచుకున్నా. ఇన్ని ఉపన్యాసాలు చెప్పా, నాకు ఈ భావన ఇప్పుడు రాలేదురా. పండక్కి బట్టల లిస్ట్ రాసుకుని బజార్లోకి వెళ్తే ముందు బట్టలు ఆయన ఎవరికి కొన్నాడంటే ఈశ్వరుడికి కొన్నాడు. నేను ఇది ఉపన్యాసాల్లో చెప్తే విచిత్రం ఏమిటంటే, మా అమ్మాయి పెళ్లికి మా ఇంట్లో కృష్ణ పరమాత్మకి పంచెలు మా ఆవిడ ముందు అవి ఉంది పెళ్లికి. సరే, అది వేరే విషయం అనుకోండి, అది షార్ట్కట్స్ అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడన్న పూనికి నీకు ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ధౌమ్యుణ్ణి అగ్నిహోత్రములను పరిరక్షించమని చెప్పారు. ఆయన అన్నాడు, మీరు ఈ అజ్ఞాతవాసాన్ని ప్రారంభం చెయ్యబోతున్నారు కాబట్టి మీకు సమస్త శుభములు కలగాలని, మీ కామ్యమీడేరాలని బాగా గుర్తుపెట్టుకోండి. మీ కామ్యం అంటే మీ కోరిక. ఏడాది పాటు మీ అజ్ఞాతవాసం భంగపాటు లేకుండా చక్కగా పూర్తయిపోవాలని నేను దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి ప్రార్థన చేస్తున్నానని అగ్నిహోత్రాన్ని వ్రేల్చాడు. వ్రేల్చి దేవతలను ఆహ్వానం చేసి హవిస్సులిచ్చి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన నమస్కారానికి దేవతల అనుగ్రహం ఎవరికి కలిగింది? పాండవులకి కలిగింది. ఇది అంగారపర్ణుడు ఆనాడు చెప్పింది. నీకొక పురోహితుడు లేడయా, ఎంతవాడివైతే ఆవిడకు కావాలి, పురోహితుడు లేని నాడు నీ బతుకు అలాగే ఉంటుంది. ఒక పురోహితుడిని నియమించుకో, నీ క్షేమం చూసేవాడు ఉంటాడన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు మహానుభావుడు? ఆయన అగ్నిహోత్రాన్ని వ్రేల్చి కామ్యకమైనటువంటి మంత్రములతో వీళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేశాడు. ధౌమ్యుడికి నమస్కరించారు. మేము తిరిగి క్షేమంగా రావాలని మీరు కోరుకోండి అని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరారు. చాలా వేగంగా నడిచి వెడుతూ అదిగో విరాట నగరం అన్నంత దూరం చేరేసరికి మిగిలిన వాళ్ళు పాండవులంటే వీరులు కనుక నడిచి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి నడక వేగం ఎంత గొప్పదో, వాళ్ళు ఎంత తొందరగా నడిచారో, ఎంత కష్టంతో నడిచారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఏమిటంటే పెళ్లివారి నడక అంటారు. మీరు సంతోషంగా ఏదో నడవడం వేరు. మీరు మనసులో బెంగతో, భయంతో, ఆందోళనతో ఎవడు చూస్తున్నాడో చూస్తే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇంత కష్టపడి తపస్సులు చేసినటువంటి పాశుపతాస్త్రం, ఇంత కష్టపడి సంపాదించుకున్న దేవతానుగ్రహం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, ఇంతంత శక్తి ఉండి ఎన్నాళ్ళు మనకి ఈ అరణ్యాలు పట్టుకు తిరగడం, ఎప్పటికి మనకి విడుదల, ఎప్పుడు మనం మళ్ళీ మన రాజ్యం సంపాదించుకోగలం, ఎప్పటికి దుర్యోధనాదుల్ని తొలగించి ధర్మాన్ని రక్షించగలుగుతాం, ఈ ఆతృత ఉన్నవాడికి అగ్ని పరీక్ష ఎవరు చూసేస్తారో. ఆందోళనతో కూడినటువంటి పని ఏదైనా సరే మనిషిని తొందరగా డస్సిపోయేటట్టు చేస్తుంది. ఆందోళన లేకుండా సంతోషంగా చేసేటటువంటి పని ఎంత కష్టంతో కూడుకున్నదైనా సరే ఆనందంగా ఉంటుంది. పెళ్లికి ముందు రోజు, పెళ్లినాడు, తర్వాత రోజు కూడా కన్యాదాత కంటి మీద రెప్ప వేయకుండా తెలివేసి ఉన్నా కూడా సంతోషంగానే ఉంటాడు. ఎందుకనంటే కూతురు పెళ్లి,
ముందు రోజు రాత్రంతా బంధువులు వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కౌగిలించుకోవడం, అందరితో కబుర్లు, మగపెళ్లి వాళ్ళు, వాళ్ళ వైభవం, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఏమిటి అసలు ఈ సంబంధం ఎలా కలిసింది, ఇవన్నీ చెప్పిందే చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పెళ్లి కొడుకుని చూపించి, వియ్యాలారిని చూపించి, పరిచయాలు చేస్తూ ఏ తెల్లవారగట్ట రెండింటికో ఇలా పడుకుని మళ్ళీ లేచి సంధ్యావందనం చేసుకుని మర్నాడు రాత్రి పెళ్లి 11:08 మళ్ళీ ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా ఆ మర్నాడు రాత్రి మళ్ళీ ఇంట్లో ఏవో ఉత్సవాలు హడావిడి, దాంతో ఇంత చేసినా ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎందుకని అంటే మనసులో సంతోషం, నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక శుభం చేస్తున్నానన్న ఆనందం అలసటని తెలియనివ్వదు. అదే చాలా మనస్సు ఉద్వేగాన్ని పొందుతూ, మనసు ఆందోళనతో, భయంతో ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఆ పని చేసేటప్పటిది ఎంత తక్కువ దూరం అవనివ్వండి, ఎంత చిన్న పని అవనివ్వండి, ఎంతో క్లేశపడిపోతాడు మనిషి, డస్సిపోతాడు. ఎంత డస్సిపోయారో ఈ అజ్ఞాతవాస ప్రారంభమే పాండవుల మనస్సుల్ని ఎంత ప్రభావితం చేసిందో తిక్కన గారు ఒక అద్భుతమైన విషయంతో చూపించారు. ద్రౌపది ముందు మాట్లాడింది. ఎందుకో తెలుసా అండి? తమ్ముళ్ళు మాట్లాడలేరు. ఎంత కాదన్నా ధర్మరాజు గారి తమ్ముళ్ళు, అన్నయ్య చాలా అలసటగా ఉందన్నయ్య, కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నయ్య అంటే, ఇంకేం అజ్ఞాతవాసం అంటే, నిన్ను నేను ఎత్తుకోనా అని అడిగితే అన్నగారు అందులో వాళ్ళు అనలేరు. ద్రౌపది అంది. అంటే అప్పటి వరకు ఆ 5గురు ఆవిడ స్థితిని గమనించలేదు. అరే ఆడది, అంతఃపుర కాంత, మహాతల్లి, అయో నిజ, ఇంత దూరం ఇంత వేగంగా పరిగెత్తిస్తున్నాం ఆవిడ్ని, ఆవిడ ఎంత డస్సిపోయిందో అన్నవాడు లేడు. అప్పుడు ఆవిడ చెప్పుకుంది, నా అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి, నెత్తురు నా గోళ్లల్లోంచి చిమ్మి పైకి బిందువుల కింద వదిలిపెట్టేస్తోంది, నాకు చెమట పట్టేసింది, ఒళ్ళంతా తడిసిపోయింది, నా మనసు పూర్తిగా బడలికని పొందింది, నేను ఇక అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్నాను, ఇదిగో విరాట్ నగరం అంటూ తీసుకొచ్చారు, ఇప్పటికి విరాట్ నగరం కనపట్టలేదు, ఇక నేను అడుగు వెయ్యలేనని కూలబడిపోయింది. అంటే ఈవిడ కూలబడమే తరువై మిగిలిన వాళ్ళందరూ కూలబడిపోయారు. ఇది అనుభవించిన వాడికి తెలుస్తుందండి. అంటే నువ్వు అజ్ఞాతవాసం చేశావా అని నన్ను అడక్కండి. కానీ ఒకనకొకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేశాను. ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసినప్పుడు కత్తిపూడి వరకు బాగానే నడిచేశాను. కత్తిపూడికి అన్నవరంకి మధ్య దాకా వెళ్ళాను. దూరంగా చీకటి పడుతోంది, లైట్లు వెలుగుతున్నాయి, కొండ మీద సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కనపడుతోంది. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. ఆఖరికి ఒక పెద్ద లారీ ఇలా వస్తోంది అనుకోండి, ఒళ్ళు తూలుతోంది, అందుకని దాని కింద పడతామేమో అని చెప్పి ఆగి పక్కన నిలబడ్డానికి బదులు ఆ లారీ వెళ్ళే వరకు కూర్చుందాం, నిలబడ్డాం ఎందుకు? కూర్చుంటే ఇంకొక నిమిషం ఆగి లేద్దాం, సరే ఇలా కూర్చుని లేస్తూ పెడితే ఈలోగా దేవాలయం కట్టేస్తే ఆందోళన, ఎంత ఆందోళనతో అడుగు వేస్తే అంత బడలిక దిగుణీకృతం అయిపోవడం. పాండవులు ఆనాడు నేనేముందండి దేవాలయ దర్శనానికే, కానీ పాండవుల కష్టం. ద్రౌపది చెప్పి కూలబడింది, ఆవిడ కూలబడగానే ఎలాగో ఒక ఆవిడ నడవట్లేదని అందరూ కూలబడ్డారు. అందరూ కూలబడ్డ తర్వాత నేను అదే అన్నది, ధర్మరాజు గారు చాలా గొప్పగా మాట్లాడతాడు, ఆయనకి ఆయనే సాటి అని అందుకే నోరు విప్పి చెప్పని తమ్ముళ్ళ కష్టాన్ని లెక్క కట్టుకున్నాడు మనసులో. ఆయన అన్నాడు, నిజమే, ఈమె కడు ముద్దరాలు, ఏం నడవగలదు పాపం, మన కోసం నడిచింది నిజమే, ఆ గోళ్లల్లోంచి నిత్తురు ఎలా కారుతోందో, అరికాళ్ళు ఎంతంత బొబ్బలెక్కిపోయాయో, ఏమి నడుస్తుంది, నడవలేదు, కానీ ఇంకా దగ్గరకు వచ్చేసాం, పోనీ ఒక 2 రోజులు సరదాగా ఇక్కడ కూర్చుందామంటే కూర్చునే పరిస్థితి కాదు, కాబట్టి సహదేవ ఈమెను ఎత్తుకుని తీసుకురాను అంటే అన్నగారు చెప్పిందే తడవు చేస్తారు ఆ తమ్ముళ్ళు. లేవలేదు, ఎత్తుకోలేదు అని చూస్తున్నాడు. అంటే ఏమి దాని అర్థం? అంత ఓపిక నాకుంటే నేనే నడుద్దును అన్నట్టుంది. ఆయనకి అర్థమైంది, ఏమనలేదు. అంటే మీరు బాగా గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత బడలిపోయి ఉన్నారో ప్రారంభమే. మీరు ఒకటి గమనించండి, మీరు ఎక్కడికో వెళ్ళడం వేరండి, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉండడం ఒక ఎత్తు. మీరు ఎక్కడికో వెళ్ళి ఒక్కొక్కసారి ఎక్కడికో వెడతాం, 48 గంటలు దూరం ఉపన్యాసాలకు వెళితే మధ్యాహ్నం 2 గంటలకి దిగుతాం,
దిగిన తర్వాత ఏదో వెళ్ళి కొంచెం భోజనం ఏదో చేయొచ్చులే, చేసి 1 గంట విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటాం. తీరా దిగేటప్పటికి 2-3 గంటలు లేట్ అయింది అనుకోండి, 5:30కో 6కో దిగాం అనుకోండి, అంటే 6:30కు ఉపన్యాసం అందరూ వచ్చేసారు, మీరు వచ్చి సంధ్యావందనం చేసుకుంటారు కానీ కొంచెం వచ్చేయండి గబగబాను. రైల్లో 48 గంటలు ప్రయాణం చేసి ఊపేస్తూ ఉండగా మీరు దిగి చెంబు నీళ్లు పోసుకుని తెలియని ప్రదేశం, ఏమన్నా 1 కప్పు కాఫీ ఇవ్వండి అని కూడా మీరు అడగడానికి ఏమి ఉండదు. అలాంటి పరిస్థితి మీకే కష్టమైతే వీళ్ళు అజ్ఞాతవాసంలో కొలువులు వెతుక్కుంటూ వెడుతున్నారు. వెళ్ళాక పట్టెడు అన్నం తింటావా అని అడిగేవాళ్ళు లేరు, కాసిన మంచినీళ్లు తాగుతారా అని అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. వివిధ ప్రశ్నలు వేస్తారు. కుదురుకోవాలి కొలువులో, కొలువుకున్న తర్వాత పట్టెడు అన్నం, కుదురుకున్న తర్వాత కాసిన నీళ్లు. అప్పటి వరకు ఈలోగా ఎందులో చేరాడో అందులో నువ్వు ముందో ఈ పని చూడు అన్నారనుకోండి, నేను చాలా బడలిపోయానండి, ఓపిక లేదు, ఇప్పుడు చేయలేనండి అనడానికి ఏం లేదు. ఉత్తరక్షణం ఆ పని చేయాలి. ఎప్పుడు ఉద్యోగంలో కుదురుకున్న తర్వాత అలసట తీర్చుకోవడానికి అవకాశం కలిగినప్పుడు, అప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుని తీర్చుకోవాలి అలసట. ఎంత క్లేశం అండి నిజంగా పాండవులు. అది తిక్కన గారు చెప్పకుండా చెప్పని వైచిత్రి. సహదేవుణ్ణి మోసుకురా అంటే అలా చూశాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఇదే మీతో వచ్చిన గొడవ, అన్నింటికీ అలిసిపోతారు అనలేదు. పెద్దరికమే. ధర్మరాజు మాట చేత పసిగడతాడు. నకులుణ్ణి అడిగాడు, నువ్వు మోసుకునిరా అన్నాడు. అని చూశాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అంతటి పంచపాండవులలో ఇద్దరు ద్రౌపదిని మోసుకుని వెళ్ళగలిగిన స్థితిలో కూడా లేరు. ఆయన ఇప్పుడు అన్నాడు, అర్జున నువ్వు మోసుకునిరా అన్నాడు. ఉత్తర క్షణం ప్రియమార ఎత్తుకున్నట్టు ఆయన. ఎవడు ఎత్తుకోపోతే చస్తామా అని ఎత్తుకోలేదు. ప్రియమార అంటే నకుల సహదేవులు ఏ బడలికని పొందారో అది అర్జునుడు పొందలేదు. ఇదే ఎన్ని గంటలు యుద్ధం చేయనివ్వండి, ఇంకా ఎన్ని లక్షల సైన్యం చుట్టుముట్టనివ్వండి, ఆయన భుజములు పొంగుతుంటాయిట. అసలు బడలికన్నది ఉండదు, దాహం అన్నది ఉండదు. నిత్యోత్సాహి. ఆయన శక్తి అటువంటిది. ఇంత శక్తివంతుడు కనుకనే ఒక్కడే ఉత్తర కుమారుణ్ణి సారథిగా పెట్టుకుని ఆ గోగ్రహణాన్నంతటిని నిగ్రహించగలిగాడు. ఆయన గొప్పతనంగా వర్ణించడం కాదు, తేడా చెప్పడంలో తిక్కన గారు తీసుకున్న సందర్భాన్ని చూడండి. అర్జునుడు అవలీలగా ప్రేమగా ప్రియమార ఎత్తుకున్నట్టు ఎత్తుకుని, అంటే అప్పుడే ఏదో భార్యను ఎత్తుకుని తీసుకెళ్లడం అనేటటువంటి ముచ్చటతో తనంత తానెవడో భార్యను ఎత్తుకున్నాడు అనుకోండి, ఎంత సరదాగా ఎత్తుకుంటాడో అంత సరదాగా ఎత్తుకున్నాడు. ఎత్తుకుని గబగబా తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళందరూ కలిసి ఎక్కడ ఆగారో తెలుసా అండి? శ్మశాన వాటిక ఎందు ఆగారు. ఎందుకని? మాట్లాడుకోవాలి. ఇది ప్రారంభం అంటే, ఇది కష్టం అంటే. ఇంత గొప్ప పాండవులు 5గురు భార్యతో కలిసి ఇదే ఆఖరిసారి వాళ్ళ 5గురు కలిసి పాండవులుగా ఒకళ్ళతో ఒకళ్ళు అరమరిక లేకుండా, సంకేతాలు లేకుండా ధర్మరాజు గారుగా భీముడితో ఒరే భీమా, ఒరే నకుల అని మాట్లాడాలంటే ఏడాది వరకు కుదరదు. ఇదే ఆఖరిసారి మాట్లాడుకోవడం. ఈ ఆఖరిసారి మాట్లాడుకోవడానికి వాళ్ళకి దొరికిన నెలవేమిటో తెలుసా అండి? ఎక్కడో కూర్చుని మాట్లాడుకోవడానికి కుదరదు. కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేస్తానంటే కుదరదు, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. కాబట్టి ఎవ్వరూ తమని చూడడానికి వీలు లేని చోటుకి వెళ్ళాలి. ఎవడైనా తోచలేదు అనుకోండి, అలా సినిమాకి పోదామండి అంటాడు, అయితే అలా షికారుకి పోదామని. ఇంకా ఏమీ తోచలేదు అనుకోండి, భానుగుడి నుంచి జగన్నాయకపూర్ నుంచి భానుగుడు, ఇటు నుంచి ఎదురో అటు నుంచి పొదరో తిరుగుతాడు. అంతేగాని ఏం తోచట్లేదు అలా శ్మశానానికి పోయిద్దాం ఏంటంటే అని ఎవరన్నా అంటాడు ఏంటి? ఎవడండవు. అక్కడికి ఎవడెళ్తాడు? ఎవడెళ్ళవు. కాబట్టి వీళ్ళు ఎవ్వడూ రావడానికి అవకాశం చోట వీళ్ళు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే వాళ్ళ నిర్భయత్వం, వాళ్ళు ఎలా అక్కడ నిలబడి మాట్లాడుకోగలరో, వాళ్ళ మనసులు ఎంత మంచి జవంతో కూడుకుని ఉన్నాయో మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ నిలబడితే అర్జునుడు ధర్మరాజు గారికి చెప్తున్నాడు, అన్నయ్య ఈ చెట్టు వంక చూడన్నాడు. పెద్దలు ఏం చెప్తారంటే, ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద ఒక చెట్టుని ఇలాంటి పద్యంతో చెప్పినటువంటి కవి లేడు అంటారు. చాలా మంది పెద్దలు అంటారు. ఎంతమంది పెద్దలు అంటారో జమ్మి చెట్టు మీద రాసినటువంటి పద్యం గురించి.
ధర్మరాజు ఏదైనా ఒప్పుకునేటట్టుగా చెప్పడం చాలా కష్టం. నేను మీతో తరచు చెప్తున్నాను, ధర్మరాజు గారు మాట్లాడినా అలాగే ఉంటుంది, ధర్మరాజు గారితో మాట్లాడటం కూడా చాలా కష్టం. ద్రౌపది విషయంలో అంతే. ఆయన అన్నాడు, ఎగసిన కొనలీచి నింగినంతంతకు అవలద్రోచుచుదనరారుదా అని చాగిన శాఖలాశాచక్రముల కొలందలు బారబెట్టంగ బొలుచుదా అని కవటలుండుంటితో గదిగిచు ఎడమలు మ్రింగి ప్రబ్బగ సొంపు మిగులుదాని లోని జొంపము పవలును పెను చీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని కనియ పవమాన వివిధవర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. ఒక చక్రవర్తితో పోల్చాడు ఆ చెట్టుని అర్జునుడు. ఆ చెట్టు ఎంత భయంకరంగా ఉంది అన్నదాన్ని దాని వర్ణన చేత తెలుస్తుంది. అసలు ఉన్నది శ్మశానంలో. శ్మశానంలో ఉన్నటువంటి చెట్టు చిన్నదైతే ధైర్యంగా దాని కింద కడతారు. చాలా పెద్ద చెట్టు అనుకోండి, దాని కిందకి వెళ్ళడానికి తెలుస్తారు. అందున చాలా పెద్ద చెట్టు అయ్యుండి అసలు మీరు దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇంకొకలా ఉందనుకోండి, శ్మశానానికి వెళ్ళిన వాడు కూడా దాని కిందకి వెళ్ళడం, ఆ చెట్టు కిందకి వెళ్ళడం. అది ఎలా ఉందో చెప్తున్నారు. ఎగసిన కొనలీచి నింగినంతంతకు అవల ద్రోచుచు తనరారుదా అని. ఆ చెట్టు ఎంత ఎత్తు పెరిగిందంటేట అది ఆకాశాన్ని పైకి తోసేస్తోందా అన్నట్టుగా ఉంది. అంటే అంత ఎత్తుకి పెరిగిపోయినటువంటి చెట్టు. చాగిన శాఖలు లాశాచక్రమున కొలందలు బారబెట్టంగ బొలుచుదాని. ఇక చుట్టుకొలతో 10 దిక్కుల్ని కూడా తగులుతూ పక్కలకి నెట్టేస్తున్నాయా అన్నంత పెద్ద పెద్ద కొమ్మలతో ఉందిటే. కవటలుండింటితో గదిగిచు ఎడమలు మ్రింగి ప్రబ్బగ సొంపు మిగులుదాని. కొమ్మలో పోనీ ఏదో చూడ్డానికి అందంగా అలా విశాలంగా ఈ కొమ్మ పక్కన కొమ్మ అలా ఏం లేవు. ఆ కవటలుండుంటితో గదిగిచు ఒక కొమ్మతో ఉరుసుకుంటూ కొమ్మకి మధ్య ఎడం లేకుండా ఈ కొమ్మలోంచి వచ్చినటువంటి ఆ శాఖలు, ఆ చిన్న రెమ్మలు ఈ కొమ్మకున్న రెమ్మలతో కలిసిపోయి ఏ కొమ్మ రెమ్మల్లోకి వెళ్ళాయో తెలియకుండా చీకటిగా అసలు సూర్యకిరణాలు తమలోంచి కిందకి పడడానికి వీలు లేని రీతిలో అల్లేసేట. లోని జొంపము పవలును పెనుచీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని. అది మిట్ట మధ్యాహ్నం పట్ట పగలనుకోండి, చెట్టు కిందకి వెడితే మాత్రం కటిక చీకట్లా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? శ్మశానం పగటిపూటే భయహేతు. పగటిపూటే శ్మశానంలోకి వెడితే భయం వేస్తుంది. చీకటి పడుతుండగా అసలు శ్మశానంలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు. అసలు రాత్రి శవదహనమే లేదు. అది పగటిపూటైనా చీకటిగా ఉంది శ్మశానంలో అన్న భావన మనసుకి కలిగేటట్టుగా ఉందనుకోండి, వెంటనే తుళ్ళుపాటు కలుగుతుంది. తుళ్ళుపాటు అంటే మనసు ఉద్వేగాన్ని చెంది భయపడి అదురొస్తుంది. ఆ అదురుకి అది సరి అయిన భూమి కాదు. కాబట్టి అలా ఉండే చోటుకి వెళ్ళరు. అసలు లోకమంతా ఒక ఎత్తు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ శ్మశాన ప్రదేశమే విచిత్రం, దాని అసాధ్యం కోలా. నేను మా అమ్మగారి శరీరం వదిలిపెట్టినప్పుడు వెళ్ళి పూజ చేయడానికి ఇలా కూర్చుంటే ఇంతంత నోళ్లు తెరిచినటువంటి పురుగులు నా తొడల కిందకి చేరి నోళ్లు తెరిచి ఇలా ముట్టుకుంటున్నాయి. ఏమిటి ఇన్ని పురుగులని ఇలా ఎత్తి చూసి అడిగిపోయాను నేను. వెళ్ళిపోతే పూజ చేయిస్తున్నాయని అన్నాడు. మేము అస్తమానం వస్తుంటాం కదండి, ఏం భయపడక్కర్లేదు, అవి ప్రాణం ఉంటే తెలుసుకుంటాయి, ప్రాణం లేకపోతే తెలుసుకుంటాయి. ప్రాణం పోతే మాత్రం అరగంటలో ముక్కల కింద కొరికేస్తాయి. అవి ముట్టుకుని చూస్తాయి. ప్రాణం ఉంటే వాటికి తెలుస్తుంది, అవేం చెయ్యి కొరకవు. అవే కొరికితే ఇంతంత ముక్కలు కొరికేస్తాయండి అన్నాడు. నేను తెల్లబోయాను, దానికి ఎలా తెలుసురా ప్రాణం ఉన్న వస్తువు అని. అదే ఒక శవాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేసే లోపల కొరకడం మొదలెట్టేస్తాయి. అసలు ఆ శ్మశానమే చాలా విచిత్ర భూమి. కాబట్టి చీకటిలో శ్మశానం మరింత భయంకరం. అటువంటి చీకటి పగటిపూట శ్మశానానికి వెళ్ళిన వాడికి ఆ చెట్టు కింద కడితే చీకట్లా కనిపిస్తుంది. ఎందుకంటే అది మిట్ట మధ్యాహ్నమైన సూర్యకిరణాలు ఆ చెట్టు కిందకు పడవు. అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి, ధర్మరాజును ఒప్పించడానికి అర్జునుడు ఆ చెట్టు గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకని? అసలు అన్నయ్య శ్మశానానికి రారెవరు, ఒకవేళ వచ్చిన పగటిపూట వస్తారు. పగటిపూట వచ్చిన చీకటిలా ఉండే ప్రదేశంలోకి ఎవరు వెళ్ళరు.
అందుకని చెట్టు కిందకి వచ్చే సాహసం అసలు లోకంలో ఎవడు చేయడు. కనియ కనియ పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి. ఒక పెద్ద పాము కింద చుట్ట చుట్టుకుని పైకి పడగ ఎత్తి ఇలా ఆడుతోంది అనుకోండి, దాని చక్క కింద నీళ్ళలో ఒక్కసారి తల పెడతానండి అని ఎవడైనా అంటాడా? ఆ శమీతరు చక్రవర్తి ఆ జమ్మి చెట్టు కొమ్మలు ఇలా కదులుతుంటే పెద్ద పాము ఆడుతున్నట్టుగా ఉందిట. ఇప్పుడు దాని కిందకి ఎవరు వస్తారండి? ఇంకా పైగా అది కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి. దాని కిందకి కాదు, ఆ చుట్టుపక్కల ఎవడున్నా సరే చెట్టును చూసి భయపడతాట. బాబా అదేంటంటే ఆ చెట్టు అలా ఉందా, చెట్టు కింద అలా ఉంది, అది వద్దులేంటంటే అటువంటి చెట్టు యొక్క నీడ ఉన్నది చాలక దానికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి? కాక ఘాకారవ స్ఫూర్తి. దాని మీద ఉండేటటువంటివి ఏమిటి అంటే ఒక్క కాకులు, గుడ్లగూబలు, ఈ రెండు నివాసం ఏర్పరచుకున్నాయి. కాబట్టి రాత్రి పగలు కూడా భయంకరమైన అరుపులతో ఉంటుంది. కాకులుంటే వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? అన్ని కాకులు ఉన్నాయనుకోండి, మీరు ఏదో నీడగా ఉందని ఎవడో తెలియక వెళ్ళినా సరే ఆ కాకులు తమని ఎక్కడ ఏం చేస్తాడో తమ గూడని కాకులన్నీ అరుచుకుంటూ వచ్చి తల మీద కొడతాయి. అందుకని భయం వేయడానికి కారణం అవుతుంది అది. నేను ఆ చెట్టు కిందకి ఎవరైనా వెడితే కాకులు, గుడ్లగూబలు తరుగుతాయి. మామూలుగానే దిక్కుమాలింది అక్కడికి వెడితే భయం, ఇంకా దానికి తోడు కాకులు, గుడ్లగోబలు ఇలాంటి వరుస్తూ మీరబడి తన్ని చేసేయనుకోండి, ఓ పాటి గుండె బలహీనమైన వాడు చచ్చూరుకుంటాడు. అందుకే శ్మశానానికే వెళ్ళాడు, ఆ చెట్టు కిందకే వెళ్తాడన్నయ్య. అంత భయంకరంగా ఉంది ఇది. కానీ ఇది శమీతరు చక్రవర్తి, ఇది చక్రవర్తి అన్నయ్య అన్నాడు. చెట్లలో చక్రవర్తి. ఎందుకు ఈ మాట అనాలి? తాము చక్రవర్తులు. చక్రవర్తుల ఆయుధాలకి చోటు ఇవ్వగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఇంకొక చక్రవర్తి. కాబట్టి అన్నయ్య మన ఆయుధాలు దాటడానికి యోగ్యమైన చక్రవర్తి ఈయన రాజ్యమే అంటే ఈ చెట్టు కొమ్మలే. ఇంత భయంకరంగా ఉంది కాబట్టి మన ఆయుధాలు దాని మీద పెడితే ఎవరు రారు. కాబట్టి అన్నయ్య చూసావా ఈ చెట్టు ఎలా ఉందో అన్నాడు. అని పక్షి వ్యాకులమున్ పరేతనలయోపంతోత్తమున్ డాకినీరక్షోభూత పిశాచగోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబునరించు అట్లగుట చెంతం చేరరాదీశమీ వృక్షం వెవ్వరికి ఇందు పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. ఇప్పుడు చెప్పాడు. ధర్మరాజు ఒప్పుకునేటట్టు చెప్పాలంటే అంత జాగ్రత్తగా చెప్పాలి. పక్షి వ్యాకులమున్, అనేకమైన పక్షులు దీని మీద ఉన్నాయన్నయ్య, పెద్ద రొద దీని మీద. పరేతలయోపాంతోత్తమున్, ఉన్నది శ్మశానంలో ఈ చెట్టు. పైగా దీని చుట్టూ ఎక్కడ చూసినా బురద, దుర్గంధం. ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు అని గుర్తు ఏమిటో తెలుసా అండి? అక్కడ ఒక 2 శవాలు ఉన్నాయి. ఒకటి ఉంచవృత్తి చేసేటటువంటి వ్యక్తి యొక్క శవం పడుంది అక్కడ. అంటే అది శ్మశానం కాబట్టి ఒక శవం అక్కడ పడిపోయి ఉంటే కాటికాపరి ఏం చేస్తారంటే కనీసం దాన్ని దహించేవాళ్ళు లేకపోతే కాలిపోయి నెగడు చల్లారిపోయినటువంటి చితి మీదకి విసిరేస్తాడు. ఆ శవం ఇలా పడిపోయి ఉండడం ఎందుకంటే అంటే కాటి కాపరి కూడా అక్కడికి రాడు, భయపడతాడు. కాటి కాపరికే భయమైన ప్రదేశం అంటే అంత భయంకరంగా ఉంటుంది. అక్కడే ఒక జంతువు యొక్క కళేబరం ఉంది. జంతు కళేబరం ఉంటే దాన్ని తినడానికి నక్కలు రావాలి. ఎందుకంటే శ్మశానంలో నక్కలు తిరుగుతుంది. నక్క ఎందుకు తిరుగుతుందంటే దానికి అక్కడ బాగా ఆహారం దొరుకుతుంది. ఆఖరికి మనుష్య శవాన్ని ప్రత్యేకించి రాత్రి విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు ఒక ప్రత్యేక నవలలో వర్ణించాడు ఆ నక్క రావడం గురించి. భూమిని తవ్వి మరీ శవాన్ని పైకి తీసి తింటుంది. అంత నిర్భయత్వం అక్కడ ఉండేటటువంటి నక్కలు. అటువంటి నక్క రాలేదు, ఆ శవాన్ని కానీ ఆ జంతువు కళేబరాన్ని కానీ తినలేదు. అంటే నక్కలు కూడా రావు అక్కడ ఆ చెట్టు దగ్గరికి. అంటే నక్క కూడా రాదంటే ఎందుకంత భయం ఆ చెట్టు దగ్గర? అంటే విపరీతమైన దుర్గంధం. ఎందుచేతనంటే మరి అదంతా తడితడిగా బురదగా ఉంది. బురదగా తడితడిగా ఉండడం ఒకెత్తు, ఆ చెట్టు పైనుంచి ఎండ లోపలికి పడదు, చీకటి కాలేస్తే జారి పడిపోతారు ఎవరైనా. అన్నిటికన్నా ఇంకా ప్రమాదహేతు ఏమిటో తెలుసా అండి? కొన్ని చోట్ల నేను ఒకసారి చాలా సరదాగా ఉందనుకుని కాశీ వెళ్ళి గంగానదిలో మధ్యలో ఉన్నటువంటి ఒక ఇసుక తిన్నె మీదకి వెళ్ళి అసుర సంధ్య వేళలో ఆ ఇసుక తిన్నె మీద నడుస్తూ ఉట్టిన ఏదో అలా పరిగెత్తి పిల్లలతో ఆడుకుందామని ఆడుకోబోయాను.
పడవ మీద వెళ్ళి మా కుటుంబమే ఒకానొకప్పుడు ఆడుకోపోతే నా ఇసుకలో కాలు కొంచెం గట్టిగా తగిలితే ఏదో గుచ్చుకున్నట్టు అయింది. ఏమిటా అని ఇలా అంటే ఓ పుర్రె, కళ్ళు లేనటువంటి, కళ్ళు పదులు 2 కన్నాలు ఉన్నటువంటి ఒక పుర్రె పైకి వచ్చింది. అంటే ఎన్ని శవాలో వెళుతాయి, మరి ఇసుకలో ఉండిపోయాయి. కాబట్టి ఆ తర్వాత బాబా ఇక్కడ ఇలా ఏం చేయకూడదన్నమాట అని చెప్పి వచ్చి కూర్చుని, ఇసుకలోకి వెళితే చేతులు ఇత్తనే ఉండవు కదండి, ఏదో ఇలా ఇలా అంటుంటే ఓ దంతాల వరుస వచ్చింది. ఓహో, ఇక్కడ అసలు ఇసుకని ముట్టుకోకుండా కూర్చుని గంగ గురించి మాట్లాడుకోవడం మంచిది అనుకున్నాను నేను. కాబట్టి ఆ చెట్టు అటువంటిది. ఆ చెట్టు, దాని దగ్గరికి ఎవరు రారు. ఈ రెండిటిని బట్టి తెలుస్తాను. అంటే భయానకములకు రసం. మరి ఆయన చెప్పారు కదా, హృదయాహ్లాది చతుర్థముజ్జిత కదోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా 10 తెనుంగు భాషజన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించుటప్పు బుధ సంతోషంబు నిండారగన్నన్నాడు. రసావిష్కరణకి కవికి అవకాశం దొరికినప్పుడు ఊరుకుంటాడండి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్వై రోచతే విశ్వం తదైతత్ పరివర్తతే. కవి బ్రహ్మ లాంటి వాడు, అందులో ఆయన కవి బ్రహ్మ. అవకాశం దొరికితే నిర్మాణం చేస్తాడంతే. కాబట్టి అందున వ్యాసభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నాడు. లేనిది కాదు, ఉన్న విషయాన్ని చెప్తున్నారు. నిజంగా పాండవులు అటువంటి చెట్టు కిందకి వెళ్ళారు. అది ఇతిహాసము, జరిగిన కథ. కాబట్టి ఇక్కడ డాకినీ రక్షోభూత పిశాచ గోచరము, అందుకు రావేవి. అక్కడ డాకినీ శక్తులు, రాక్షసులు, పిశాచములు ఆ చెట్టును పట్టుకొని వేలాడి ఆడుకుంటూ తిరుగుతుంటాయి. కాబట్టి వాటి ఉద్ధత అక్కడ ఉంటుంది. కాబట్టి నక్కలు కూడా రాలేదు. డాకినీ రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబునరించు. చూసేటప్పటికే చిత్తక్షోభ వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది. అట్లగుట చెంతంచేరరాదీశమీ వృక్షం వెవ్వరికి, దీని దగ్గరికి ఎవరు రానన్నాయా ఈ చెట్టు దగ్గరికి. ఇందును పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. కాబట్టి అన్నయ్య ఈ చెట్టు మీద పెడదామా మన శస్త్రాస్త్రాల్ని, దీని మీద పెడితే ఎవ్వరూ రానన్నాయా అన్నాడు. కావున దీని యందిడుట కార్యము కైదువులెల్లా కేశ చర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొరరించి కట్టినన్ పోవరు దీని దిక్కొరులు భూవరా నెమ్మది నూరడిల్లు ఎచ్చో వసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి గైకొనన్. అన్నయ్య, ఒంటి మీద కొంచెం వెంట్రుకలు ఉన్నటువంటి చర్మాన్ని మనం ఎక్కడైనా సంపాదించి ఈ ఆయుధాలన్నింటినీ శవం ఎలా ఉంటుందో అలా పేర్చి ఆ చర్మాన్ని కలిపి కట్టుకట్టి శవం ఎలా పడుకుంటుందో అలా ఈ చెట్టు మీద పడుకోబెడితే ఆ పాటి ఈ పాటి ధైర్యం ఉన్నవాడు ఎవడైనా వచ్చి తలెత్తి చూసినా అమ్మ నాయనో ఈ చెట్టు మీద శవం అని పారిపోతాడన్నయ్యా, అందుకని ఆయుధాల్ని శవంగా కడదామా అన్న. ఈ మాట అనేటప్పటికీ ఇంతటి ధర్మరాజు ఒక్కసారి కళ్ళిలా అన్నాడు. అంటే ఎందరో శత్రువుల్ని శవాలు చేసినటువంటి ఆయుధాలు, తెగటార్చిన ఆయుధాలు, తమ పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైన ఆయుధాలు, పరమ గౌరవాన్ని పొంది అంతఃపురంలో పూజామందిరంలో ఉండి ఆయుధ పూజలు అందుకొని అర్చింపబడి తాము ధరించి తీసుకువెళ్లే ఆయుధాలు శ్మశాన వాటికలో కింద పెట్టి శవాకృతిలో కట్టి ఇటువంటి జమ్మి చెట్టు మీద పెడుతున్నారు. ఏ స్థితి మనకి కలిగింది? మనం పట్టుకున్నందుకు ఆయుధాలకి కలిగింది. మన పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైనవి కూడా శవాల్లా పడుకుంటున్నాయి. ఎంతటి దుస్థితి! ఆఖరికి ఇలా కట్టవలసి వస్తోందా ఆయుధాలని కూడా? ఆయుధాన్ని ఆయుధంగా దాచలేని స్థితి అని గుండె దిటవు తప్పింది. గమనించాడు అర్జునుడు. గమనించి అన్నాడు, ఊరడిల్లు అన్నయ్య, బెంగ పెట్టుకోకు, ఊరడిల్లు, ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఎచ్చోవసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి గైకొనన్. ఏడాది అయిపోతుందన్నయ్య, ఉండిపోతుందా కాలం? అయిపోయిన తర్వాత మనం వస్తాం మళ్ళీ. మనకి ఇది సంకేత స్థలం. ఇక్కడికి వచ్చి మనం ఆయుధాల మూట విప్పుకుని మళ్ళీ మనం సంతోషంగా మన ఆయుధాలు మనం తీసుకుందాం. ఆ మంచి రోజు వస్తుందన్నయ్య, అప్పటి వరకు వీటిని ఇలా పెడదామన్నాడు. అంటే ఇప్పుడు ముందు దేన్ని పెట్టాలంటే అక్కడ ధర్మరాజు గారు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టాడు. భీమసేనుడు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టేశాడు. ఇప్పుడు అర్జునుడు పెట్టాలిగా. దేన్ని పెట్టాలి? గాంధీవాన్ని పెట్టాలి. నేను మీకు ప్రతిరోజు చెప్తున్నానుగా, గాంధీవం అంటే ఆయనకి ప్రాణ సమానం, అంత మక్కువ. దాన్ని ఏడాది పాటు ఇక తాను ముట్టుకోనని
ఏడాది పాటు తనకి చూడడం కూడా కుదరదని ఆఖరికి తాను స్వర్గానికి ఎడుతున్నా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు అర్జునుడు. అటువంటి వాడు ఇక ముట్టుకోవడానికి తను పురుషుడు కూడా కాకుండా అయిపోతున్నాడని ఈ స్థితిని ఊహించుకుని ఆ గాంధీవాన్ని శవాకృతిలో కట్టేయడానికి అక్కడ పెట్టేయాలంటే అర్జునుడంతటి వాడి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో, ఎంత బాధపడిపోయి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో మీరు ఊహించండి. నేను అందుకే చెప్తున్నా, విరాట పర్వం విన్నా, భారతం విన్నా, చదువుకున్నా మనిషి ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. ఏ పాటి కష్టమయ్యా ఇది నాకంటాడు. ధర్మానికి కట్టుబడి మహాపురుషులు ఎంతంత కష్టాలు ఎదుర్కొన్నారయా, చిన్నదానికి నేను ఎందుకు ధర్మం తప్పాలని అడుగుతాడు. నేను భరిస్తాను, నేను సహిస్తాను, వహిస్తానంటాడు. ఇది జాతి యొక్క లక్షణం. ఈ జాతి ఎప్పుడూ కూడా సుఖాల కోసం వెంపర్లాడడం ఈ జాతి లక్షణం కాదు. అందుకే మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు జ్వరం రాదని ఇక్కడ చెప్పరు. మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు కష్టం రాదని ఇక్కడ చెప్పరు. మీకు ఏం చెప్తారంటే, మీరు భగవంతుణ్ణి పూజించండి, కష్టం వస్తే నా పాపం ఈ కష్టం రూపంలో పోయిందని మీ మనసుని బాగా జవంతో నిలబెట్టుకుని ఈశ్వర పాదములు విడిచిపెట్టకుండా నిలబడగలిగిన శక్తిని పొందండి అని చెప్తారు. తప్ప కేవలం ఎప్పుడూ కామ్యం కోసం ప్రార్థనలే చేయడం ఈ జాతి లక్షణం కాదు, సనాతన ధర్మంలో అంతర్భాగం కాదు. అది ఒక విశేషం అంతే. ఈశ్వరుణ్ణి పూజించడం ఎప్పుడూ కోరికతో కాదు, మనసుకి అటువంటి జవం కలగడం కోసం పూజ చేస్తారు. భారతం చదివితే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అంత శక్తి ఉన్న వాళ్ళు వింటే, అయ్యయ్యో మనం ఆ జాతికి వారసులం, అటువంటి పాండవులకు వారసులం, మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలని అర్థం అవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అంతటి అర్జునుడు ఆ గాంధీవాన్ని అక్కడ పెడుతూ, అనిమిషదానవంబర చరాధిక జాతుల నెల్లబోర నీధనవున కాదె గెల్తూ సముదగ్ర విరోధి భయావహంబు దీనినొక మ్రాన గట్టితను నిశ్చయమొందగ చేసి దైవమేమనగల అట్లు కాకయని ఆత్మనలందురి మందచేష్టుడై. ఒకానొక నాడు కొన్ని లక్షల మంది శత్రువులు నా ఎదురుగుండా నిలబడితే ఈ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని టంకారం చేస్తే ముక్కుల వెంట చెవుల వెంట నెత్తురు పడి చచ్చిపోయారు చాలా మంది. దాని ధ్వని అలా ఉంటుంది. ఇటువంటి గాంధీవం పట్టుకుని నేను బాణాలని ప్రయోగం చేస్తుంటే సవ్యసాచినై కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టాను. అటువంటి గాంధీవాన్ని ఇవాళ తీసుకెళ్లి శ్మశానంలో శవాన్ని కట్టినట్టు కట్టడానికి పడుకోబెడుతున్నాను. దైవము యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితరములను ఏమని చెప్పవచ్చు? ఆయన శాసనాన్ని ఎవడు అతిక్రమించగలడు? ఎవడు ఇది కాదు నా బుద్ధి జరగాలని ఎవడు శాసించగలడు? ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు అని మందచేష్టుడై, ఇంతటి అర్జునుడు, భుజములు పొంగే అర్జునుడు, లక్షల సైన్యాన్ని చూసి భయపడని అర్జునుడు, ఎన్నడూ చేష్టితములను మరిచిపోయి అలా ఆశ్చర్యచకితుడై నిలబడనటువంటి అర్జునుడు, ఇంతటి భయం లేనటువంటి అర్జునుడు గాంధీవాన్ని కింద పెట్టేసిన తర్వాత మాత్రం ఆ ఆలోచనతో ఆలోచనలన్నీ మరిచిపోయి వెర్రి చూపులు చూస్తూ అలా నిలబడిపోయాడు. అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి. ధర్మరాజు గారు వీటన్నిటినీ కూడా శవాకృతి వచ్చేటట్టుగా కట్టాడు. అంతకన్నా ఇంకా నేను 10 మాటలు వర్ణించక్కర్లేదు. అంటే గుండ్రంగా ఎక్కడ ఎత్తుగా ఉండాలో అక్కడ ఎత్తుగా ఉండేట్టు, కొంచెం కాళ్ళ దగ్గర పలసగా ఉండేటట్టు, కొంచెం తలలా కనపడేటట్టు కట్టాడు. కట్టి ఇప్పుడు శవంలా ఉన్నటువంటి ఆయుధాల మూటనంతటినీ ధర్మరాజు గారు పట్టుకున్నాడు. పట్టుకుని శమీ వృక్షం పైకి ఎక్కాడు. ఎక్కి ఒక కొమ్మ మీద పెట్టాడు. కొమ్మ మీద పెట్టి కట్టాడు. దాన్ని కట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది మీరు పసిగట్టాలి. ఇది ఎక్కడ ఉందో అసలు రహస్యం మీరు కనిపెట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తు. వీళ్ళు ఎలా వచ్చారో అలా రాగలిగిన వాడు ఉంటాడు. దుర్యోధనుడికి తెలిస్తే 1000 మంది గూఢచారులు దానికి ఎందుకు రావడం పెద్ద లెక్కేం కాదు. కానీ ఎందుకు రాలేకపోయారో, ఎందుకు ఎవరి బుద్ధికి అందలేదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఆయన అన్నాడు, ఆ చెట్టు మీద కూర్చుని ఆ ఆయుధాల్ని కట్టి బ్రహ్మ విష్ణు మహేష దిక్పాల చంద్ర సూర్య వన దేవతా పితృస్థుతులొనర్చి ఎంతమందిని ప్రార్థన చేశాడో చూడండి. బ్రహ్మ, విష్ణు, మహేష, దిక్పాల, దశ దిశలో ఉన్నటువంటి దేవతల్ని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, వనదేవతల్ని పితృస్థుతులొనర్చి తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు.
ఎప్పుడు ఏ మంగళ కార్యం జరిగినా, ఏ కష్టం వచ్చినా పితృదేవతల్ని మర్చిపోకూడదు. తప్పకుండా తనని కన్న తండ్రి, తండ్రి తండ్రి, తండ్రి 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 అంటే తండ్రి, తాత, ముత్తాత, కనీసం 3 తరాలు గుర్తుపెట్టుకోని వాడు హీనుడు. ఆ జన్మకి ఒక సార్థకత లేదు. అందుకే తద్దినం 3 తరాలకు పెడతారు కనీసం. ఆ 3 తరాలు జ్ఞాపకం ఉండాలి. ఏ మంచి పని చేస్తున్నా పితృదేవతల యొక్క వైభవాన్ని కీర్తించాలి. అటువంటి వాళ్ళకి దేవతల యొక్క, పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పితృదేవతాస్తుతులు నచ్చి దివియు భివియును చూచి ప్రార్థించి, ఆకాశం వంక చూసి ఆకాశాన్ని ప్రార్థించాడు. ఆకాశాన్ని ప్రార్థించడం అంటే చిదంబరలింగం, ఆకాశం చిదంబరలింగం శివస్వరూపంగా ప్రార్థన చేశాడు. భూమి వంక చూశాడు, పృథివీలింగంగా ప్రార్థన చేశాడు. ఇది ఈశ్వర స్వరూపం, ఇటువైపుకి రానివ్వదు ఎవరిని. ఆయన ఈశ్వరుడే కాబట్టి ఆయన నా పాలిట మంగళప్రదుడు. ఇక్కడ ఈ చెట్టు రూపంలో నమో వృక్షేభ్యో, పృథివీలింగంగా నాకు ఆయన మంగళప్రదుడు. కాబట్టి ఆయన ఇక్కడికి ఎవరిని రానివ్వడు, కాపాడతాడు. కాబట్టి ఓ పృథివీ నీకు నమస్కారం, ఓ ఆకాశమా నీకు నమస్కారం. ఇక్కడికి వచ్చి అసలు ఇలా తలెత్తడానికి వీల్లేదు. ఎత్తినా ఆ పైనున్నది ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడడానికి వీల్లేదు. దశ దిశల దేవతలకి ప్రార్థన చేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ప్రార్థన చేశాడు. వనదేవతల్ని ప్రార్థన చేశాడు. పితృదేవతల్ని ప్రార్థన చేశాడు. దివియు భువియును చూచి ప్రార్థించి విపుల శాఖ నాయుధముల వ్రేలగట్టే. వ్రేలాడే శవం ఎలా ఉంటుందో అలా చెట్టు కొమ్మకి కిందకి వేలాడుతున్నట్టు కట్టాడంటే చెట్టు కొమ్మ మీద పెట్టి కట్టలేదు, కిందకి వ్రేలాడేటట్టుగా కట్టాడు. కట్టి ఇప్పుడు దేవతలందరినీ ప్రార్థన చేసి వరం అడుగుతున్నాడు. ఏమా వరం? మీరు ఇప్పుడు గమనించండి. వాళ్ళ అజ్ఞాతవాసంలో వాళ్ళు కోరుకున్నటువంటి స్థితిని వాళ్ళు పొందే వరకు, లేదా తదనంతరం కానీ వీళ్ళు పాండవులేమో అన్న అనుమానం వస్తే ఎటువైపు నుంచి రావాలి? బుద్ధిలోంచి రావాలి. ఎవడి బుద్ధికి అటువంటి ఆలోచనే రాకుండా ఈశ్వరుడు అన్ని బుద్ధుల్ని పడుకోబెట్టేశాడు. అంతే. అది ధియో యో న ప్రచోదయాత్. ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో అక్కడ మంచి ఆలోచన వస్తుంది. ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో అక్కడ ఏది ప్రమాదకరమో అక్కడ అది జరగకుండా ఆపగలిగినటువంటి స్థితిలో అవతల ప్రాణులకు ఆలోచన ఈశ్వరుడు కల్పిస్తాడు. అంతే, ప్రమాదం తప్పిపోతుంది. అంతే. ఏ కారణం చేతనైనా మీ నిజస్వరూపం ఏమిటో తెలియవలసి వస్తే, అంటే మీరు అస్త్రములుగా కనపడవలసి వస్తే, ధనస్సులుగా గదలుగా కనపడవలసి వస్తే ఇద్దరికే కనపడాలి. ఈ ఏడాది లోపల ఒకవేళ మా 5గురిలోనే ఎవరైనా వచ్చి ముట్టుకోవాలని అనుకుంటే భయంకరమైనటువంటి పాముగా కనపడెదరుగాక, ఆయుధములుగా కనపడకుండుగాక. అది భీమసేనుడి ధనస్సే కావచ్చు. భీముడు నా ధనస్సే తీసుకుందామని వచ్చినా అతడికి అది ధనస్సుగా స్పృశింపబడకుండుగాక. భయంకర సర్పము భంగి కనపడుగాక. ముట్టుకున్న సర్పాన్ని పట్టుకున్నట్టే ఉండాలి తప్ప అది ధనస్సు అన్న భావన తనకి రాకూడదు. అలా మీరైపోదురుగాక అన్నది. ఇప్పుడు ధనస్సులు ఎలా అయిపోతున్నాయి? ఆయుధాలన్నీ పాములైపోతున్నాయి. ఎవరి మాటకి? ధర్మరాజు గారి మాటకి. ఎందుకు అయిపోవాలి? ఆయన ఉపాసన అటువంటిది, ఆయన భక్తి అటువంటిది, ఆయన ధర్మం అటువంటిది. ఆయన ధర్మానికి ఆయన ఆయుధాలు, ఎవరి ఆయుధాలు వాళ్ళకి దక్కకుండా వాళ్ళ ఆయుధాలని పాములుగా మార్చేశాడంతే, తమ్ముళ్ళవైనా సరే. మరి ఎవరికి కనపడాలి ఆయుధాలుగా? ఒక్క నాకు అర్జునుడికి తప్ప భీముడికి, నకులుడికి, సహదేవుడికి కూడా అలా కనపడకుండుగాక. నిస్సంకోచంగా చెప్పేశాడు. అంటే ఎందుకు అనుమానం ఆయనకి? అలాంటి పరిణతితో ఏడాది లోపలొచ్చి ముట్టుకోవలసి వస్తే ఆలోచించి ముట్టుకోగలిగిన వాడిని నేను, తప్పితే అర్జునుడు. మేమిద్దరం ముట్టుకుంటే అజ్ఞాతవాసానికి భంగం రాదు. భీముడు కాని, నకులుడు కాని, సహదేవుడు కాని ఉద్రేకపడి వచ్చి ఇందులో ఆయుధాన్ని తీసి పట్టుకున్నారంటే భంగం అయిపోయిందని గుర్తు. కాబట్టి మీరు వాళ్ళ ఆయుధాలైనా కూడా వాళ్ళకి వాళ్ళ ఆయుధాలుగా కనపడవద్దు, పాములుగా కనపడండి, సహకరించవద్దు అన్నాడంతే. ఇప్పుడు చెప్పండి, అవసరమైతే తన తమ్ముళ్ల శౌర్యాన్ని కూడా శాసించగలిగినటువంటి ఉపాసన బలం ధర్మరాజు గారికి ఉంది. అవి వాళ్ళ ఆయుధాలే కావచ్చు. అయినా సరే పాండవుల శక్తి ప్రసరణం ఎక్కడి నుంచి ఎడుతోందంటే ధర్మరాజు గారిలోంచి ఎడుతోంది. పైకి అమాయకుల్లా కనపడచ్చు, ఆయన భక్తి అంతటిది, ఆయన ధర్మాచరణం అంతటిది. అటువంటి ధర్మాచరణం కలిగిన ధర్మరాజుకి తమ్ముళ్ళు అయ్యారు కాబట్టి వీళ్ళ యొక్క శక్తులన్నీ పనికొచ్చాయి. కర్ణుడి శక్తి పనికి రాకుండా పోవడానికి కారణం దుర్యోధనుడు పట్టుకున్నాడు. ధర్మరాజు కూడా అంత గొప్పగా వర్ధిల్లాడంటే ధౌమ్యుడికి నమస్కారం చెయ్యబట్టి.
ఒక భీష్ముడికి నమస్కరించబట్టి, ఒక వ్యాసుడికి నమస్కరించబట్టి, పురోహితుణ్ణి గురువుని ఆదరించి నమస్కరించిన వాడు వర్ధిల్లుతాడు. ఇంట్లో ఒక్కడు ధర్మమూర్తి ఉన్నా 7 తరాలు సంతోషిస్తాయి. ధర్మం ఎంత గొప్పదో చూపిస్తోంది విరాటపర్వం అని శాసనం చేసి ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్తున్నాడు ధర్మరాజు. ఆయనకి మాత్రం మీరు అసలు సహకరించద్దని చెప్పేసి. కింద ఉన్నారండి వాళ్ళు. భీముడు, నకులుడు, సహదేవుడు ముగ్గురు వింటున్నారు. ఆయన శక్తి ఏమిటో వాళ్ళకి తెలుసు. కాబట్టి మిన్నకుంటారంతే, మాట్లాడడానికి వీల్లేదు. అదే నేను అన్నది, ధర్మరాజు గారి మాట అంటే అలా ఉంటుందన్నది. ఆయన మాటతో శాసనం చేయగలడు. భీముడు ధార్తరాష్ట్రకుల భీషణ రోషుడు, చిత్తమిప్పుడిట్లయి మదమెత్తును, అతని ఆగ్రహ వృత్తికి లోనుగాక మీరే మెయినైన వంచన వహించి తొలంగుట మచ్చమీ హితంబు, ఏమరకుండగా వలయు ఈ విషమాబ్దములోన అతనికి. భీముడికి ధార్తరాష్ట్రులంటే అంటే దుర్యోధనాదులంటే, ధృతరాష్ట్రుడి పిల్లలంటే మహాకక్ష. బుసలు కొడుతూ ఉంటాడు. అపారమైన శౌర్యం ఉన్నవాడు. ఎప్పుడు ఏది వింటాడో, ఏ ఆలోచన వస్తుందో, ఎందుకు వచ్చేస్తాడో, ఎప్పుడు గభాలను వచ్చి చెట్టెక్కి తన గద కాని తన ఆయుధం కాని తీయడానికి ప్రయత్నిస్తాడో, ఓ ఆయుధములు రారా, మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నాను, భీముడికి ప్రత్యేకించి సహకరించవద్దు. ఒకవేళ భీమసేనుడే వచ్చి చెట్టెక్కి ఈ మూట ముట్టుకొని తన ఆయుధం తీసుకునే ప్రయత్నం చేసినా సరే, ఏదో ఒక వంచన చేసి భీముణ్ణి వంచించి మీరు పక్కకి వెళ్ళిపోండి, అతని చేతిలోకి వెళ్ళవద్దు. కింద వింటున్నాడండి, భీముడు వింటున్నాడు. ఇప్పుడు అదేంటన్నయ్యా, నా ఆయుధం కదా, నేను తీసుకోగలను అంటాడని మీరు అనుకుంటున్నారా? ధర్మరాజు గారి మాట వింటుంది భీముడు అయినా సరే. అది ఆయన శక్తి అంటే. భారతదేశంలో అందుకే దీనికి ధర్మభూమి, కర్మభూమి అని పేరు. ఈ దేశం పేరు చెప్పేటప్పటికీ ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాల కోట్ల జనం ఇలా లేచి నిలబడి నమస్కారం చేయవలసిందే. భారతదేశమా అని. ఎందుకు అంటే ఒక్కటే కారణం, ఐశ్వర్యం కోసం వెంపర్లాడడం ఈ జాతి లక్షణం ఎప్పుడూ కాదు. ధార్మిక జీవనం అంటే ఒకరికి పెట్టడం, తాను తినడం, ఎంత కష్టమైనా తాను ఓర్చుకోవడం, భగవాడిని కూడా రక్షించి ఔదార్యంతో కాపాడడం, ఇది తప్ప అసలు కొట్టడం అన్నది తెలియదు. అధర్మాన్ని తీసేయడానికి కొట్టడం అన్నదే చేయవలసి వస్తే నెత్తుటి టేరులు కూడా పారించగలదు వీరంపు. కవితిక్కన ఖడ్గతిక్కన అటువంటి స్థితి కలిగినటువంటి భరతమాత, అటువంటి తల్లికి బిడ్డలుగా పుట్టడం, ఇన్ని కోట్ల జన్మల తర్వాత భరతమాత పుత్రుడిగా పుట్టినందుకు, ఇటువంటి వంశాలకి వారసులం అయినందుకు, భారతం చదువుకోవడానికి అర్హత పొందినందుకు ఎంత మనం సంతోషించాలో. ఈ జాతికి నేను వారసుణ్ణి, ఈ ధర్మాన్ని అనుష్ఠించడానికి నాకు అధికారం ఉంది, ఈ ధర్మంలో నేను పుట్టానని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఉందని మనం ఎంత గర్వపడాలో మీరు ఆలోచించండి. కాబట్టి మీరు సహకరించకండి అని చెప్పాడు. ఇప్పుడు కిందకి దిగాడు ధర్మరాజు గారు, సహదేవుణ్ణి పిలిచాడు. సహదేవా, అదిగో అక్కడ ఒక శవం పడుంది. ఆయన ఉంచవృత్తి అంటారు. ఉంచవృత్తి అంటే తనంత తానుగా బతకడానికి అవకాశం లేక, లేదా దాన్ని స్వీకరిస్తారు. ఉంచవృత్తిని స్వీకరించి పొలాల్లో ఉండేటటువంటి పంట కోసేసి గింజలు దులుపుతారు. దులిపి రాసుల కింద పోసి బస్తాలకెత్తి పట్టుకెళ్ళిపోతూ నేల మీద పడినటువంటి గింజల్ని ఎత్తకుండా వదిలేస్తాడు రైతు. అవి ఏరుకుని బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు అని. ఉంచవృత్తిలో ఉన్న వాళ్ళు వస్తారు అక్కడికి. వచ్చి ఆ మట్టిలో ఉన్న గింజలు ఏరుకుంటారు. ఏరుకుని అవి వండుకు తింటారు. వాళ్ళు అందులో ఉన్న బియ్యాన్ని తింటారు. అంటే ఇంకా అంతకన్నా చాలా దయనీయమైనటువంటిది వేరొక వృత్తి ఉండదు. లేదా కొంతమంది అసలు ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళు వదిలిన అది తిని నేను బతికేస్తాను, ఈశ్వరుడి పాదాలు పట్టుకుని అన్న వాళ్ళు కూడా ఉంచవృత్తి స్వీకరిస్తారు. ఎందుకంటే మహాపురుషులు కొంతమంది అలా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. త్యాగరాజస్వామి ఉంచవృత్తిలో ఉన్నారు కొన్నాళ్ళగా, ఆయన జీవుల చరిత్రలో ఉంది. కాబట్టి ఉంచవృత్తిలో ఉన్న వ్యక్తి అక్కడ పడిపోయి ఉన్నాడు. అతని శవం అలాగే ఉంది. అంటే దహనం చేసిన వాళ్ళు లేరు, అంత్యేష్టి సంస్కారం జరగలేదు. అంటే అంతటి దీనుడు. అతని శవాన్ని జంతువులు కూడా ముట్టుకోలేదు. అంటే అక్కడికి జంతువులు రావు, అంత భయంకరమైన ప్రదేశం. ఒక జింక లాంటిది ఒకటి అక్కడ పడిపోయి ఉంది. జింక లాంటిది అనడానికి కూడా కుదరదు, ఎందుకంటే దానికి ఒంటి మీద మచ్చలు ఉంటాయి.
ఒంటి మీద వెంట్రుకలు కలిగినటువంటి ఒక జంతువు కళేబరం అక్కడ పడిపోయింది. దాన్ని ఎవరు తినలేరు. అంటే నక్కలు మొదలైనవి తినలేరు, కుక్కలు అంటే అవి కూడా అక్కడికి రావు. కాబట్టి సహదేవుణ్ణి పిలిచి అన్నాడు, నువ్వు ఆ జంతువు యొక్క చర్మాన్ని ఒలిచి తీసుకురా అన్నాడు. ఒలిచి తీసుకొచ్చాడు. ఆ శవాన్ని కూడా ఇలా తీసుకురా అన్నాడు. ఇప్పుడు ఈ శవాన్ని ఈ చర్మాన్ని పట్టుకుని పైకెక్కి నకులుడు ఆ పెట్టినటువంటి ఆయుధాల మూటకి కలిపి కట్టాడు. అంటే చూడగానే ఎట్నుంచి చూసినా అది శవం వేలాడుతున్నట్టే కనపడుతుంది. పైగా శవం అన్నది అలా ఉండదు కదండి. కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే అది శిథిలం అయిపోయి విపరీతమైన దుర్గంధాన్ని వెదజల్లుతుంది. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఇలా చూసినా బాగా కనపడింది అనుకోండి, అలా శిథిలమైపోయినటువంటి శవం దుర్వాసనతో అసలు ఆ కొమ్మల దగ్గరికి ఎవరు ఎక్కడింది, దాని దగ్గరికి వెళ్ళే సాహసం చేయరు. ఈ రెండిటినీ కలిపి కట్టించాడు. కట్టించి కిందకి దిగాడు. ధర్మరాజు చాలా దూరం ఆలోచిస్తాడు. ఆయన మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో 5 ఒక ఆడదానితో వచ్చారో ఈ శ్మశానానికి, ఏవో పైన కట్టారు అని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎక్కడి నుంచి అయినా. ఎందుకో తెలుసా అండి, అలా వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. ఎంతమందికి కొంతమంది, నేను కొన్ని చెప్పకూడదు, ఇదేంటి చెప్పడానికి అవకాశం ఉన్నవి. ఏదో ఈ గోవుల్ని మేపేవాళ్ళు, పశువుల్ని మేపేవాళ్ళు, కాటి కాపరి ఇలాంటి వాళ్ళు ఆ దగ్గరకు వస్తారు. వస్తే ఎందుచేతంటే ఒక ఆవుని మేపేవాడు గభాలని శ్మశానంలోకి వెళ్ళిపోయి గడ్డి ఉంది కదా కింద తింటూ చెట్టు కిందకు పోయింది అనుకోండి, ఆ ఆవు కోసం వాడు రావాలిగా. తీరా వాడు వచ్చేటప్పటికి 5 ఎవరో ఏదో మూట కడుతున్నారు అనుకోండి, కొంచెం భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి. నువ్వు వాడు ఏ చెట్టు చాటునో కూర్చొని చూస్తూ ఉండొచ్చు. ఏమిటి అలా మూట కడుతున్నారు వీళ్ళు, ఏమిటిదండి, ఆవు అక్కడెక్కడో ఉంది, ఏ పొదలోనో, వీళ్ళు చూడకపోతే ఆవు కోసం వచ్చిన వాడు చూస్తూ ఉండొచ్చుగా. అందుకని ధర్మరాజు అన్నాడు, ఆ కింద నిలబడి పాండవులందరం కలిపి ఒక పెద్ద కేక వేద్దాం అన్నాడు. ఇది శతవృద్ధు మా జనని ఇప్పుడు మృత్యువు పొందే అట్లు సేయుదము కులప్రయుక్తమగుచున్న సనాతన ధర్మమిత్యరంగ దహన కర్మ మొల్ల అది గానిదిగా మును నిశ్చయించి మా మొదటి వారునచ్చు విధంబు కొనియాడితి మేము నియ్యడం. ఇది ఆ పైకి చూపించన్నాడు. ఇది శతవృద్ధో, 100 సంవత్సరాలు బతికింది మా అమ్మ, ఇప్పుడు చచ్చిపోయింది. మా వంశాచారం ఒకటి ఉంది, మేము శవాలు కాల్చాం. చనిపోయిన తర్వాత శవాన్ని చెట్టుకి వేలాడగడతాం. అది మా కులాచారం, మా ముందు పెద్దలు అలా చేశారు. అందుకని మేము కూడా 5 తమ్ముళ్ళం మా అమ్మ శవాన్ని చెట్టుకు కట్టాం, వేలాడుతోంది అని గట్టిగా ఓ కేక వేసి పదండి. అంటే ఎవడైనా ఎక్కడైనా నక్కి వింటున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ శవాన్ని కట్టాడు రా అనుకుంటాడు తప్ప ఇంకొకలా. తను చూడని వాడు, తనని చూసిన వాడు ఎవరైనా ఉంటే అనుమానం రాకుండా ప్రవర్తించాడు. ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఎన్నో మెట్టెక్కారు, ఆయుధాలు దాచారు. ఇప్పుడు ఏం కావాలి, తమ వేషాలు మారాలి. వేషాలు మారడానికి మేకప్ కిట్లు ఏమైనా ఉన్నాయా? వంటవాడు అయిపోవాలంటే వంటవాడు అయిపోవడానికి ఏదో వంటవాడిలా వేషం కట్టేస్తే అయిపోతుందండి. వంటవాడిలా అయిపోవాలి కదండి. అయిపోవాలంటే ఇప్పుడు ఎవరు అలా అనుగ్రహించేవాడు? కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక చెరువు లాంటి ప్రదేశం ఉంటుంది, అందులో స్నానాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి దాని గట్టు మీద నించున్నాడు. గట్టు మీద నించున్నాడంటే ఒకసారి స్నానం చేశాడేమో కూడా. గట్టు మీద నించుని ఆయన యమధర్మరాజు గారిని ప్రార్థన చేశారు. మహానుభావ, నీవు యక్షుడి రూపంలో వచ్చి ప్రశ్నలు వేసినప్పుడు నీ తమ్ములలో ఒకరిని బతికించుకోవచ్చు అని అడిగితే నేను నకులుణ్ణి బ్రతికించు అని అడిగాను. అడిగితే నువ్వు ఆనాడు నీ నకులుణ్ణి ఎందుకు అడిగావు అని అడిగావు. కుంతీసుతులలో నేనున్నాను, మాద్రీసుతులలో నకులుడు బ్రతకాలని అడిగాను. నువ్వు నకులుణ్ణి బ్రతికించి నీ ధర్మానుష్ఠాన విధానానికి నేను సంతోషించానయ్యా. దాని యందు నీకున్న అనురక్తికి సంతోషించాను. నీ తమ్ముళ్ళని బతికించడంతో పాటుగా మీరు అజ్ఞాతవాసం చేసే సమయంలో మీరు ఏ రూపాలు దాల్చాలనుకుంటున్నారో ఆ రూపముల యందు మీరు ఇతరుల చేత గుర్తింపబడకుండా ఉండేటట్టుగా నీవు నాకు వరం ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు మేము అనుకున్నటువంటి రూపములు మాకు సిద్ధించి మా అజ్ఞాతవాసము ఏ విఘ్నము లేకుండా పూర్తయ్యేటట్టుగా అనుగ్రహించు అని, తండ్రి నీవు నాకు దయతోడనిచ్చిన వరము చిత్తగించి వలయు తెరగు సమయ సముచితముగా సమకట్టుమయ్య ఈ రాకుమారుల విధిబోకయుండ
స్వామి మేమందరం కూడా ఏ రూపాలు పొందాలనుకుంటున్నామో దానికి అనుగుణమైనటువంటి ఆభరణాలు, దానికి అనుగుణమైనటువంటి అలంకారములు, దానికి అనుగుణమైనటువంటి వస్త్రములు మాకు కలిగేటట్టుగా అనుగ్రహించి మా అజ్ఞాతవాసం భంగం అయిపోకుండా మమ్మల్ని నువ్వు కాపాడు అని యమధర్మరాజు గారిని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీకు ఒక విషయం స్ఫుటంగా తెలిసిపోతూ ఉండాలి. అజ్ఞాతవాసం పాండవులు చెయ్యగలిగారు అంటే వాళ్ళ యొక్క నటనా శక్తి చేత కాదు. వాళ్ళు మంచి వేషాలు కట్టి చాలా బాగా వేషాలు పోషించడం వల్ల కాదు. దేని వలన? కేవలము ఈశ్వరానుగ్రహము. ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే వాళ్ళకొచ్చిన శాపాల్ని వరాలుగా మారుస్తూ, వరాలిస్తూ, వాళ్ళకి బుద్ధి ప్రచోదనం చేస్తూ, పురోహితుణ్ణి సమకూర్చి ఈశ్వరుడు వాళ్ళ వెంట ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి తిన్న అన్నం రాత్రి 10 గంటల వరకు శక్తిగా ఎలా నిలబడుతుందో, రాత్రి 10 గంటలకి చేసినటువంటి పలహారం హాయిగా నిద్ర పట్టేటట్టు చేసి తెల్లవారేంత వరకు శక్తిని శరీరానికి ఎలా ఇస్తుందో, అలా పాండవులు పట్టుకున్న ధర్మమే వాళ్ళ కార్య సాఫల్యతకు పచనము చేయబడిన పదార్థ స్వరూపంగా విజయాల్ని వాళ్ళకి అందించారు. యతో ధర్మస్తతో విష్ణు, యతో విష్ణుస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విష్ణు ఉంటాడు, ఎక్కడ విష్ణు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది. ఏది ప్రధానం అంటే ధర్మమే ప్రధానము. అందుకని పంచమ వేదం అయింది. 1కి 10 మార్లు ఈ విషయాన్ని ఆవిష్కరిస్తుంది అని బయలుదేరి ఆయన ఇలా నమస్కారం చెయ్యగానే ఎవరెవరు ఏ వేషాలు స్వీకరిద్దాం అనుకుంటున్నారో ఆ వేషాల్లోకి మారిపోయారు. అంటే ఇప్పుడు మొట్టమొదటి ధర్మరాజు గారు ఏ వేషంలోకి మారిపోవాలి? సన్యాస వేషంబున కొలుతు రాజన్యుని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై పుణ్యకథా విన్యాసమునత్తు అతని వెడుకకు తగున్నని నిన్న ప్రతిజ్ఞ చేశాడు కదా, నేను సన్యాసి వేషంలో పెడతానని. అందుకని ఆయన సన్యాసి వేషాన్ని పొందాడు. ఆ సన్యాసి వేషం వేసుకుని ధర్మరాజు గారు వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ రోజున సభ తీర్చి ఉన్నాడు బయట. కాబట్టి తొందరగా లోపలికి వెళ్ళడానికి అవకాశం, ఎక్కడో అంతఃపురంలో ఉన్నాడనుకోండి ఇంతమందికి అవకాశం దొరకదు. ఇంతమంది అంతఃపురంలో ఉన్నటువంటి రాజుని కలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఎందుకు కలుసుకుంటున్నారో చెప్పాలి. ఏదో ఉద్యోగం కోసం వచ్చానండి అంటే నీ మొహం అతను కూర్చోంటారు. అలా కాకుండా తిన్నగా ప్రభువుని కలుసుకోవాలంటే ఒక్కసారే కలవగలరు. ప్రభువు బయట సభ తీర్చి ఉంటే ప్రభు దృష్టిలో పడడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజే సభ తీర్చి ఉన్నాడంటే ఆయన అదృష్టం అనమాట. అదృష్టం అంటే ఈశ్వరుని అనుగ్రహం కలిసి వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు 6గురు చేరిపోవడానికి అవకాశాన్ని ఎవరు విరాట్ రాజు గారికి కూడా ఇవాళ బయట సభ తీర్చేటట్టుగా బుద్ధి కలిగేటట్టు చేశాడు? ఆ విరాట్ రాజే చూసినప్పుడు ఏమిటి ఇలా ఉన్నారు తమాషాగా అనుకున్నవాడు వీడేమో అని గుర్తుపట్టలేకపోయాడంటే అక్కడ ఆ బుద్ధి పనికి రాకుండా చేసిన వాడు ఎవరు? ఈశ్వరుడే. ఇది ఈశ్వరుడు అంటే. ఎక్కడ వెతుకుతారు ఈశ్వరుడిని? అది ఆయన అనుగ్రహం అంటే. అందుకే సరే, కాబట్టి విరాట్ రాజు గారు ముందు చూశాడు ధర్మరాజు గారిని. ఎందుకంటే బయట సభ తీర్చి ఉన్నాడు కాబట్టి ఎత్తైన సింహాసనం మీద ప్రభువు కూర్చొని ఉంటాడు. కింద నడిచొస్తున్న వాడికి సభంతా కనపడదు. ఎత్తైన సింహాసనం మీద కూర్చున్న వాడికి దూరంగా వస్తున్నవాడు కూడా కనపడతారు. ఇప్పుడు ఇక్కడ మీరు కింద కూర్చుని ఉన్నారనుకోండి, ఎక్కడో సైకిల్స్ దగ్గర నిలబడిన వాళ్ళు మీకు కనపడరు, నాకు కనపడతారు లీలగా ఇక్కడి నుంచి. అలా ఎత్తైనటువంటి ఆసనం మీద ఉన్నాడు కాబట్టి ప్రభువుకి కనపడుతోంది. అంటే ఆంధ్రీకరిస్తున్నటువంటి కవి ఎంత పరకాయ ప్రవేశం చేసి రచన చేస్తున్నారో మీరు గుర్తించండి. అలవోకగా చేసిన ఆంధ్రీకరణ కాదు. ఏదో రాత్రి కాఫీ తాగి ఫ్లాస్క్ ఎత్తుకు టీ తాగి పనికిమాల మాటలు ఎంచుకుని ఎత్తి ప్రాసా సరిపోతుందా 30 మాటలు చూసుకుని పడిన కవిత్వం కాదు. ఆ ఘంటం పట్టుకుని రచన చేస్తుంటే, ఒక్కసారి సంస్కృత భారతాన్ని చదివి రచన చేసేస్తుంటే అందులో ఈ విషయాన్ని తీసి ఈ విషయాన్ని కలిపి చేద్దాం అనుకుంటే అది సరిపోయిందంతే. అలాగా సరిపోయి ఆ కవనం వెళ్ళిపోతుంటే ఆయన విరాట్ రాజుతో చూస్తుంటే విరాట్ రాజు చూస్తున్న ధర్మరాజు విరాట్ రాజుకి కనపడ్డట్టు తిక్కన గారికి కనపడాలి. ఇది తిక్కన గారికి ఎన్నడో జరిగిన ఇతిహాసం ఇవాళ కనపడి రచనగా తెలుగులోకి రావాలంటే తిక్కన గారిలోకి హరిహరనాథుడు వచ్చాడు. హరిహరనాథుడే ఘంటంగా కదిలాడు. ఆ పద్యం ఈశ్వరానుగ్రహం.
ఆ ఈశ్వరానుగ్రహం ఆనాడు విరాటరాజు రూపంలోకి ధర్మరాజు గారిని అనుగ్రహించడానికి ప్రవేశించింది. ఈనాటికి భారతం అనేటటువంటి అమృత కథ రూపంలో, ఆ పద్యాల రూపంలో ఆ ప్రవాహం వెడుతూ ఇప్పటికీ విన్న వాళ్ళని ముంచెత్తుతోంది. ఆ ప్రవాహమే ఇప్పుడు ఈ సభని కూడా ముంచెత్తుతోంది. అదే ఏ మంగళం ధర్మరాజుకు జరిగిందో ఆ మంగళమే మీకు నాకు కూడా జరుగుతుంది ఆ భారతం చదువుకుంటే. అంటే ఆనాటి ఆ అమృతం ఈనాటికి అలా ప్రవహిస్తూనే ఉంది. దానికి మనం ఎక్కడ తెలుగు వాళ్ళగా పొంగిపోవాలంటే ఇది మొదట తిక్కన గారి బుద్ధిలోకి, ఆయన ఘంటంలోకి ప్రవేశించింది. అటువంటి తిక్కన గారి గురించి చెప్పుకుని మనం పరవశించిపోవాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు వాళ్ళం అనుకున్న మనం మన పిల్లలకి ఎక్కడా తిక్కన గారి గురించి చెప్పాం. మన పిల్లలకి తిక్కన గారి పద్యాలు ఒక అరడజన్ నేర్చుకోండి అని చెప్పాం. తిక్కన గారు ఎన్ని పరమాలు ఆంధ్రీకరించాడో మన పిల్లలకి మనం చెప్పాం. ఎంతసేపు మన వ్యామోహం దేని మీద అంటే మనకి అక్కరలేనటువంటి అన్ని విషయాల మీద వ్యామోహమే. ఇంగ్లీష్ చదువుకోవడం తప్పు అని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకో తెలుసా అండి? పెళ్లి చేసుకోవడం తప్ప, భార్య రావడం తప్ప. భార్యని తల్లిని పోల్చడం తప్పు. భార్య భార్యే, తల్లి తల్లి. భార్య ఎన్నటికీ తల్లి కాలేదు. తల్లి కావడం కాదు, తల్లి కాలి చిటికిన వేలి గోటి మట్టి కణం కూడా భార్య కాలేదు. తల్లి తల్లి, భార్య భార్యయే. నేను ఇలా చెప్పాను అనుకోండి, నా భార్య బెంగ పెట్టుకోక్కర్లేదు. నా భార్యగా నా తల్లి కన్నా తక్కువ స్థానంలో ఉన్న వ్యక్తి నా భార్యగా నా బిడ్డలకు తల్లి స్థానంలో అదే స్థానంలో ఉంది కాదా? ఎందుకు బెంగ పెట్టుకోవాలి? తల్లి స్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే. భార్యని ప్రేమిస్తే తల్లిని ద్వేషించాలా? తల్లిని ప్రేమిస్తే భార్యని ద్వేషించాలా? ఏం ద్వేషించక్కర్లేదే. నువ్వు తల్లిని పూజించచ్చు, భార్యని ప్రేమించచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నువ్వు సంతోషించవచ్చు. అలా తెలుగు నీ తల్లి, ఇంగ్లీష్ నీ భార్య. భార్యని భార్యగా ఉంచుకో, తల్లిని తల్లిగా ఉంచుకో. భార్య కోసం తల్లిని వదిలేసుకోక్కర్లేదు. భార్య కోసం తల్లిని వదిలేసుకుంటానడం ఎంత తొంటరితనమో. తెలుగు మాకు రాదండి, మేము ఇంగ్లీష్లో పుట్టాము, ఇంగ్లీష్లో పెరిగామన్నట్టు పిచ్చి పిచ్చి నటనలు చేసి అయిందానికి కాందానికి గోదావరి ఎక్స్ప్రెస్ అని కూడా అనకుండా గోదావరి ఎక్స్ప్రెస్ అనడం చాలా పెద్ద నేరం. అలా మాత్రం అనక్కర్లేదు, గోదావరి ఎక్స్ప్రెస్ అనొచ్చు. కాబట్టి నాకు ఎక్కడ మండుతుందంటే, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎంత ఇంగ్లీషో టీవీల్లో చూస్తుంటాం. తెల్లారులేస్తే తెలుగు వాళ్ళని మనం మురిసిపోయి వాళ్ళందరినీ చూసి మనం జేజేలు కొడతాం. వాడు ఇంటర్వ్యూ ఇస్తే 50 ఇంగ్లీష్ మాటలు, ఒక్క వాక్యం తెలుగు మాట్లాడేవాడు. వాడు తెలుగులో ఉన్నటువంటి పెద్ద ప్రావీణ్యుడని మనం వాడికి జేజేలు కొట్టడం. అదే తెలుగుకి మర్యాద అంటే, అదే తల్లికి మర్యాద అంటే. భాష భాషే, భాష తల్లి, ఆమెకు ఆ మర్యాద ఉండి తీరుతుందంతే. కాబట్టి తిక్కన గారంటే మహాపురుషుడు, అమృతాన్ని పండించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు దూరం నుంచి విరాట్ రాజు గారు ధర్మరాజు గారిని చూశారు. చూసి ఆయన మనసులో అనుకుంటున్నాడు. మీరు చూడండి, ఎప్పుడూ కూడా ఆ విషయం సహజంగా ఉంటుంది లోకంలో. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా ఒక తేజోవంతమైనటువంటి వ్యక్తి ఎవరైనా కనపడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఆయన చాలా గమ్మత్తుగా ఉన్నాడు, చాలా తేజోవంతంగా ఉన్నాడు, మహానుభావుడు ఎవరో ఏమిటో అనుకుంటాం. చూడండి, మీరు సభల్లో ఎప్పుడైనా ప్రత్యేకంగా సభల్లో గమనించలేదు, ఆయన ఎవరో మీకు తెలియక్కర్లేదు. ఒక్కొక్కసారి ఆయన వస్తుంటే ప్రయత్నం లేకుండా అందరు ఇలా నమస్కారం చేస్తారు. తర్వాత తెలుస్తుంది ఆయన ఫలానాన్ని. ఆ తేజస్సు మనిషి వెంట వెడుతూ ఉంటుంది. అలా ధర్మరాజుని చూడగానే దవ్వుల చూచి మచ్చ వసుధాపతి చనుదించుచున్నవాడెవ్వడో నాదు చుక్కులకు ఎంతయు వ్రేగయితూచి ఎట్లి తండి విధి పొందెనో జగములెల్లను ఏలగ చాలు తేజము ఆ మువ్వురతోడి జోడియగు మూర్తి ఈ తూంద్రుని యొప్పుగంటిరే అన్నాడు. ఇది ధర్మరాజు సన్యాసి వేషాన్ని మేకప్ మ్యాన్ వేయలేదు, సాక్షాత్ యమధర్మరాజు గారు వేశాడు. ఏమండి, అందులోకి ఫిట్ అయ్యాడా? యమధర్మరాజు గారు సన్యాసి వేషం వేసి పంపిస్తే సన్యాసిలా కనపడుతున్నాడా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సన్యాసిగా వైరాగ్యంతో అవుతారు. ఎంత పెద్ద పదవులు ఉన్నవాడు, ఎంత విజ్ఞానం ఉన్నవాడు వైరాగ్యంతో సన్యసిద్దాం అనుకుంటే కషాయం కట్టుకుని వెళ్ళిపోతాడు అంతే.
కానీ ధర్మరాజు గారు సన్యాసిగా వస్తుంటే విరాట్ రాజు గారికి అలా కనపడలేదు. అంటే అనుమానం అన్నది వచ్చిందా? ఇలా అంటున్నాడు, నిజమేనా ఇతను చెప్పేది, గూఢచారుల్ని పెట్టండి అనేంత అనుమానంగా మాత్రం మారకుండా ఎవరు అడ్డుపడ్డారు? ఈశ్వరుడు. అది నేను మీతో మనవి. అసలు ఆయన్ని చూడగానే ఎవరో సన్యాసి వస్తున్నాడు చూడండి అన్నారు అనుకోండి, అవమానం కదండి. తేజోవంతమైనటువంటి సన్యాసి మహానుభావుడు అని చెప్పినా కూడా అప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన మాటలు వెంటనే అంగీకరించాలనేటటువంటి స్పృహ కలిగి ఉండాలన్న నియమం ఏముంది? మీకు ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాను, చక్కగా అందులో ఉండండి మీరు అనొచ్చు, అంతఃపురంలో ఉండడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఆయన చెప్పింది ఒప్పుకునేటట్టే తప్ప అంతకన్నా బుద్ధిలో అనుమానం పెరగకుండా జరిగింది అంటే ధౌమ్యుడి అనుగ్రహం, పాండురాజు గారి ధర్మం, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అంటున్నాడు, దవ్వుల చూచి మత్స్య వసుధాపతి ఈ చనుజంచుచున్నవాడెవ్వడో నాదు చుట్కులకు ఎంతయు వ్రేగయితోచే ఎట్లు తండ్రి విధి పొందెనో. ఎంత తేజస్సుతో ఉన్నాడు రా! ఎందుకు ఇలా ఇతను సన్యాసిగా అయిపోయాడు? జగములెల్లను ఏలగ చాలు తేజము. ఒక రాజ్యం కాదు, జగత్తులన్నింటినీ పరిపాలించగలిగినటువంటి తేజస్సు కనపడుతోంది. చక్రవర్తి అయితే ఏదో ఓ భూమండలాన్ని పరిపాలిస్తాడు, ఇతను మొత్తం జగత్తుల్ని పరిపాలించగలిగిన వాళ్ళ కనపడుతున్నాడు. ఆ ముగ్గురితోటి జోడియగు మూర్తి, ఆ ముగ్గురున్నారే వాళ్ళతో సమానంగా ఉన్నాడన్నాడు. ఎవరా ముగ్గురు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. చూశాడు ఆయన? చూడక్కర్లేదు. వెనకటికి సరే ఎందుకులేండి, కానీ ఆ ముగ్గురితోటి సమమగు మూర్తి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎంతటి తేజోమూర్తులై ఉంటారో అంతటి తేజోమూర్తిగా ఉన్నాడు మహానుభావుడు. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడిగా కనపడుతున్నాడు. అలా పరమేశ్వరుడిగా కనపడాలంటే ఒక్కటే కారణం, ఆయన ధర్మం. ఆయన ఏ ధర్మాన్ని పట్టుకున్నాడో అది ఆయనతో ఉన్న వాళ్ళని కూడా కాపాడేస్తోంది. యతీంద్రుని యొప్పుగంటిరే, సభలో ఉన్న వాళ్ళందరూ తన వంక చూసి తను ఎవరికి ఏమైనా ఉపకారం చేస్తాడో అని చూస్తున్నారు. అకస్మాత్తుగా ధర్మరాజుని చూడగానే విరాట్ రాజు వీళ్ళందరినీ చూడడం మానేసి ఆయన అలా కనపడి ఇలా నడిచి వస్తుంటే, ఏమిటి అంతటి తేజోమూర్తి, చూశారా ఆయన్ని అన్నాడు. ఎందుకని? వాళ్ళందరూ అటు చూడటం లేదు, తనని చూస్తున్నారు. తనకి వాళ్ళు కనబడుతున్నారు. ఎందుకని? సభ ఇలా ఉంటుంది, తనటు చూస్తుంటాడు, వాళ్ళందరూ తన్ని చూస్తున్నారు. వాళ్ళందరూ అటు చూస్తూ ప్రభు ఒక్కడు వాళ్ళని చూస్తున్నాడు అనుకోండి, అసహ్యంగా ఉంటుంది సభ. ఎవడు తనని లెక్క పెట్టేవాళ్ళు లేడని కదా గుర్తు. అందుకదే కదా అదేంటి తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్త వర్తనములుగా జరుపవలయో నృపతి కొలువున్న ఎడల అన్నాడు నిన్న ధౌమ్యుడు. ప్రభు వంక చూడమన్నాడు. మరి అందరూ అటుపక్కకి చూస్తుంటే ఈయనొక్కడు వీళ్ళందరినీ చూస్తుంటే అసహ్యంగా ఉండదు సభ. అంటే వాళ్ళందరూ ఈయన వంక చూస్తున్నారు, ఈయనొక్కడు అప్పటి వరకు చెప్తున్నది, అప్పటి వరకు చేస్తున్నది మరిచిపోయి అడే చూడండి ఎంత తేజోమూర్తో ఎలా వస్తున్నాడో అన్నాడు. ఇప్పుడు ప్రభువే ఆ మాట అంటే అందరూ ఏం చేస్తారు? ఒక్కసారి సభ అంతా అటు చూసింది. అటు చూసిన తర్వాత అలా అంటారే తేజోమూర్తి అండి అంటే మిగిలిన వాళ్ళు ఏమనాలి? ఇలా చూసి పిచ్చిరాజు అలాగే అంటుంటాడు అందరినీ అనుకోవాలి. అలా చూడగానే నిజంగా అంత తేజస్సు కనపడింది అనుకోండి, ఉత్తర క్షణంలో మనిషి యందు ఒక ప్రతిస్పందన ఉంటుంది. ఏమిటా ప్రతిస్పందన అంటే, మనందరం ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇలా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఓ చేతిలో కమండలం పట్టుకుని, ఓ చేతిలో సత్యదండం పట్టుకుని, పాముకోళ్ళు వేసుకుని, తలమించి కాషాయ వస్త్రం ఏకవస్త్రం కట్టుకుని ఒడిలిపోయి ఉరప్పంజరం పైకి కనపడుతూ ఇంత విభూతి పెట్టేసుకుని, ఇంత కుంకంబొట్టు పెట్టుకుని, చేతిలో సత్యదండంతో టక్కున పాముకోళ్ళు చప్పుడవుతూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఇలా వచ్చారనుకోండి, నా నోటి వెంట ఇంకా ప్రసంగం జరుగుతుందండి. మీరెవరైనా నా గురించి చూస్తారా చెప్పమని? మీరు ముందు ఏం చేస్తారా? ఆయన అలా చూడడం, వస్తున్నట్టు చూడగానే గభాలను లేచి నిలబడతారు. ఇలా ఇప్పుడు ఎవరైనా లేచి నిలబడతారా? అలాగా బాగుండదు. సభలో కూర్చుని ఉండాలని కూర్చుంటారు. అప్పుడు అందరూ లేచి నిలబడతారు. అందరూ లేచి నిలబడ్డారంటే గుర్తేంటి? ఇప్పటి వరకు ఎవరి తేజస్సు గొప్పదని ఆయన ముందు కూర్చున్నారో ఆయన తేజస్సు కన్నా ద్విగుణీకృత తేజస్సు, ఆయనే అటువైపుకి వెళ్ళిపోయింది దృష్టి. వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. అంటే ధర్మజుడి తేజస్సు వేషం మార్చినా ఎలా ఉంటుందో మీరు గమనించాలి. ఇది ధర్మరాజు గారంటే. ఎక్కడిది ఆ తేజస్సు? లోపల ఏవో లైట్లు ఎట్టుకున్నది అది కాదు, అనుష్ఠాన బలం, ఆయన నమ్మకం, ఈశ్వరుడి మీద విశ్వాసం, తాను పట్టి అనుష్ఠించేటటువంటి శక్తి,
అందులోంచి వచ్చింది ఆయన తేజస్సు. ఆయన వస్తుంటే అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, విరాట్ రాజు గారు కూడా లేచి నిలబడి ఎదురెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసి సభ ప్రొసీడింగ్ సాగిపోయాయి. అర్ధంతరంగా తీసుకొచ్చి ఒక ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి తాను వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని అడుగుతున్నాడు, ఎయ్యది జన్మభూమి కులమెయ్యది, ఎయ్యది ఉన్న చోటు పేరెయ్యది, మీరలిందులకు ఇప్పుడు వచ్చిన దానికి గతం వెయ్యది, నాకు ఇంతయును ఏర్పడగా నిరింగింపుడున్న రూపయ్యది, నావుడు నరవరాగ్రణి కయ్యతి ముఖ్యుడిట్లను. చూడండి, చాలా ఆసక్తి కలిగేసింది అనుకోండి, బోల్డ్ అని ప్రశ్నలు వేసేస్తాం. ఇన్ని ప్రశ్నలు వేసేస్తామో ఇంకా ఆసక్తి కలిగితే. అలా ఆయన ఎన్ని ప్రశ్నలు వేసేస్తున్నాడో. ఎయ్యది జన్మభూమి, ఎక్కడ పుట్టారు? కులమేయ్యది, మీ కులం ఏమిటి? ఎయ్యది ఉన్న చోటు, ఎక్కడ ఉంటుంటారు? జన్మభూమి ఒకటి ఉండేదోటి అయి ఉండొచ్చు. పేరెయ్యది, మీ పేరేమిటి? మీరలు ఇందులకు ఇప్పుడు వచ్చిన దానికి గతం వెయ్యది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంతకు ముందు అసలు ఏం చేస్తుండేవారు? ఇంతకు ముందు గతం ఏమిటి? ఎందుకు సన్యసించారు? ఇంత తేజోమూర్తిగా ఉన్నారేమిటి? ఎందుకు ఇక్కడికి వచ్చారు? నవుడు నరవరాగ్రణి కయ్యతి ముఖ్యడిట్లను అంటూ మనసులో అనుకుంటాడు. అదేమిటి, ఈయన నడిచి వస్తుంటే నాకు ఎలా అనిపిస్తోందంటే ఏదో రత్నాభరణాలన్నీ కాళ్ళ నుంచి చేతుల నుంచి అప్పుడే తీసేసినట్టు, తుమ్మెదలు వాలుతున్నటువంటి మదజలం కారుతున్న మదపు టేనుగులు పక్కన నడిచి వస్తుంటే ఒక గొప్ప ఏనుగు మీద కూర్చుని ఆయన రావలసిన వాడు కిందకి దిగి వచ్చినట్టు, చేతిలో బెత్తాలు పట్టుకుని తప్పుకోండి తప్పుకోండి అని జనుల్ని పక్కకి తోస్తుంటే ఠీవిగా నడిచి వచ్చేటటువంటి 3 లోకములను పరిపాలించగలిగిన దేవేంద్ర సమానుడు వచ్చినట్టు అనిపిస్తోంది. పైకి కాషాయం కట్టుకున్నాడు. చూస్తే ఉంటే అపారమైనటువంటి తేజస్సు, భూమి పరిపాలన చేయగలిగినటువంటి క్షాత్రము ఈయన తేజస్సు కనపడుతోంది. ఏమిటి ఆశ్చర్యం! కాబట్టి కనపడుతున్నది ఒకటి, రూపం ఒకటి. ఈ రెండిటికి మధ్య ఎందుకు వచ్చింది ఈ అంతరం? ప్రశ్నల రూపంలో కక్కేస్తున్నాడు. చెప్పండి 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 అంటున్నాడు. ఇప్పుడు ఇంత మర్యాద చేశారు, ఇంత అడుగుతున్నారు కదా అని ఒక్క మాట తొట్టు పడ్డాడు అనుకోండి, ఎయ్యది జన్మభూమి చెప్పాడు అనుకోండి, కథ ఇంకోలా వెళ్ళిపోతుంది. ఒక్క క్లూ అందితే చాలు. అజ్ఞాతవాసం అంటే అంత కష్టం. పేరెయ్యేది, కులమెయ్యేది, ఇంతకు ముందున్న చోటెయ్యేది, ఇవన్నింటిలో ఏ ఒక్క ప్రశ్నకైనా జవాబు చెప్పాడు అనుకోండి, అక్కడి నుంచి ఇంతకు ముందు ఏదో బలనా ఏలూరులో ఉండేవాళ్ళం అండి. ఏలూరులోనా? మోతే సుబ్బారావు తెలుసా అంటాడు. కాబట్టి ఇప్పుడు దేనికి జవాబు చెప్పకూడదు. అడుగుతున్నవాడు ప్రభువు అత్యంతాసక్తితో అడుగుతున్నాడు. పాపం వస్తుంది సరిగ్గా చెప్పకపోతే. కాబట్టి చెప్పని వాడిలా ఉండకూడదు, చెప్తున్న వాడిలా ఉండకూడదు. చెప్పాలి, చెప్పకూడదు. చెప్పి చెప్పకుండా ఉండి అలా చెప్పడం ఆయన సహజంగా ఉండాలి. ఇలా చెప్పాలి. ఇది ధర్మరాజు గారికి చెప్పాలి. ఎంత ఆలోచించుకోవడానికి సమయం లేకుండా ఎంత జాగ్రత్తగా చెప్పాలో చూడండి. ఆయన అన్నాడు, ఉన్న రూపు పలుకు కన్నరులెక్కడ కలరు, తోచినట్లు పలుకు పలుకనైన చందమయ్యే, అంతీయ కాకుండా పట్టి చూడగలరే ఎట్టివారు. ఆయన ఏ వేషం కట్టాడండి? సన్యాసి వేషం కట్టాడు. సన్యాసి అంటే ఏమిటి? పూర్ణ వైరాగ్యంతో ఉంటాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఏమడుగుతుంటారు? ఏమంటే మీ పేరేంటండి, మీ ఊరేంటండి, ఎక్కడ ఉంటారండి అంటారు. సన్యాసి ఏమనుకుంటాడు? ఇది శాశ్వతం, ఈ శరీరం ఇది నేను కాదు. ఎవరు శాశ్వతం? ఆత్మ శాశ్వతం. ఆత్మకి ఊరేమిటండి? ఆత్మ సర్వవ్యాపకం. దానికి పుట్టుకేమిటి? పుట్టిన జన్మభూమి ఒకటి ఉంటుందా? దానికి జన్మభూమి ఉండదు. పోనీ అది ఇప్పుడు జన్మభూమి కాదు, ఇక్కడ ఉందని చెప్పడానికి ఉంటుందా? ఆత్మ అంతటా ఉంటుంది. ఏమిటో ఈ జనులు ఇలా వెర్రి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎవరు సరిగ్గా మాట్లాడరు. అసలు సత్యం గురించి ఎవడో మాట్లాడేవాళ్ళు లేడు. అసత్యమైన శరీరం గురించి అందరూ మాట్లాడతారు అని కదా సన్యాసి మాట్లాడతాడు. విరాట్ రాజు గారు వేసిన ప్రశ్నలన్నిటినీ కూడా సన్యాసి మాట్లాడే వైరాగ్యంలోకి తోసిపారేశాడు ధర్మరాజు గారు. తోసేసి ఎంత చమత్కారంగా చెప్పాడో తెలుసా అండి? చాలా వైరాగ్యం ఉన్నవాళ్ళే అన్నాడు. ఉన్న రూపు పలుకు కన్నరులు ఎక్కడ కలరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఎవడయా? అసలు ఉన్న రూపం చెప్పేవాడు ఎవడుంటాడు అంటే నేను ధర్మరాజుని చెప్తానా అని ఒక జవాబు. సన్యాసి కాబట్టి అసలున్నదేది? సత్. ఆ ఉన్నది కేవలం ఆత్మ. ఆత్మ ఉంటే శరీరం ఉందంటాడు. బంగారం లేకుండా నగలు ఉండవు, నగలు లేకుండా బంగారం ఉంటుంది.
ఆత్మ లేకుండా శరీరం ఉండదు, కానీ శరీరం లేకుండా ఆత్మ ఉంటుంది. కానీ నేను ఆత్మ అన్నవాడు ఉండడు, నేను శరీరం అన్నవాడే ఉంటాడు. లోకంలో ఎవడు చూసినా కోటేశ్వరారు అంటే ఇదేనండి అంటే. కాబట్టి అంతేగాని కోటేశ్వరారు అంటే ఆత్మ అండి, ఆత్మకి పుట్టుక ఏమిటండి, నాకు పుట్టినరోజు ఏమిటండి, అలా ఎవరంటారండి? భగవాన్ రమణులు లాంటి జ్ఞాని అయితే అన్నారు. భగవాన్ మీరు శరీరం వదిలిపెట్టేస్తారేమో భయంగా ఉంది, మీది మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారో అని భయంగా ఉందన్నారు. వెళ్ళిపోవడానికి నాకు చోటే ఉందన్నారు. వెళ్ళిపోవడానికి చోటే ఉంది. నేను ఆత్మ, నేను సర్వవ్యాపకుణ్ణి, ఎప్పుడూ అంతటా ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను. ఇదంటారా? ఎప్పుడు ఉండనిది. ఇందులో గుడారంలో ఒంటెని కట్టినట్టు ఇందులో పెట్టారు. ఇది పడిపోతే అంతటా ఉంటాను. అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను. నేను వెళ్ళిపోవడం ఏంటి? అదో అమాయక ప్రశ్న అన్నారు ఆయన. అంటే సత్యం తెలుసుకున్నవాడు అలా ఉంటాడు. సత్యం తెలుసుకున్న వాడికి వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఉండి సత్యం తెలుసుకుంటాడు. కాబట్టి సన్యాసి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేస్తే సహజం కదండి, అలాగే మాట్లాడతారు వాళ్ళు. ఆయన అలా మాట్లాడాడు చూడండి, ఎంత వైరాగ్యమో ఎంత జ్ఞానమో అంటారు. కానీ ఏంటంటే అడిగిందని జవాబు చెప్పరు అంటారు. ఏంటి అలా ఎవరు అనరు. నాకు పేరేమిటి, నాకు ఊరేమిటి, ఓ సన్యాసిని అలా తిరుగుతూ ఉంటానండి అన్నారు అనుకోండి, అంతకన్నా మనం అనకూడదండి. మహానుభావుడు చాలా మంచివాడు, ఇంకో 2 పళ్ళెట్టండి అంటారు కదా. కాబట్టి అంత అందంగా మాట్లాడాడు ఆయన. అంతియకాకంత పట్టి చూడగలరు ఎట్టివారు, అంతకన్నా చూడగలిగిన వాడెవడున్నాడయా అన్నాడు. ఇచ్చివాడా, నన్ను చూసి సన్యాసి ఇంత తేజస్సుతో ఉన్నాడు అనుకున్నావు, కానీ ధర్మరాజు వచ్చాడేమో అని అనుకోగలవా? అనుకోలేవంతే. నానావిధ భూతమయము మేను అతి చెంచలము మనము, నియుకుని నిక్కంబే నరునకు చెల్లింపంగానగో సత్యంబు క్రమం అట్లుండెన్. ఎంత చమత్కారం అండి ధర్మరాజు నిజంగా. ఇప్పటిదాకా అంత వ్యూహరచన చేసి ఎవడైనా చూస్తున్నాడేమోనని ఇది మా జనని శతవృద్ధు అని చెప్పిన వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నాడు, ఇది ఏముందండి, పంచభూతాలతో కూడిన శరీరం. మనసు అంటారా చించం, ఇదంటారా ఓ చోట పడు ఉంటుంది, లేపితే లేస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది. అదంటారా లేపక్కర్లేదు, కూర్చోబెట్టక్కర్లేదు, తిరుగుతూనే ఉంటుంది. ఆ రెండింటితో కలిసింది ఇది. ఇదంటారా ఇది పుట్టుకేమిటి, చావేమిటి, ఏదో మాయలో అలా తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, కూర్చుంటూ ఉంటుంది, పడుకుంటూ ఉంటుంది, అలా అనుభవిస్తూ ఉంటుంది. అసలు దీన్ని అడ్డుపెట్టి సత్యం తెలుసుకునేవాడు ఎవరండి? ఈ తిరిగే మనసుని, తిరగని శరీరాన్ని రెండింటినీ కలిపి తెలుసుకోవలసిన సత్యాన్ని తెలుసుకుని, అది సత్యం అని తెలుసుకుని ఈ రెండింటినీ దానికి ఉపకరణములుగా వాడుకుని వదిలిపెట్టగలిగిన వాడు ఎవరున్నాడు? అందులో లయం చేసి అలాంటి వాడు లేడు కదా అన్నాడు. ఏమిటి అప్రస్తుత ప్రలాపన, మేము అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏమిటని ఎవరైనా అంటారేంటి? అబ్బా 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 ఎంత బాగా మాట్లాడుతున్నాడండి, ఎంత బోధ చేస్తున్నాడండి అంటారు. అంటే సన్యాసి వేషంలో ఉన్నాడు కాబట్టి ఇలా మాట్లాడినా చెల్లిపోయింది. అసలు అడిగిన దానికి జవాబు చెప్పకుండా తప్పుకోను వచ్చు. ఒక్క మాట చెప్పలేదు. మోతే సుబ్బారావు తెలుసా అని అడగడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి సరే అయితే మాత్రం ఆసక్తి వదులుతుందా? వదలదు. ఏదో పీకు తింటాడు విరాట్రాజు. ఫోన్లేండి అంతకు ముందు మీ ఆశ్రమం ఏమిటి, ఎక్కడ ఉండేవారు, ఏదో అడుగుతాడుగా. అందులో చెప్పాడా చెప్పలేదా అన్నట్టు కొంత చెప్పు వదిలేస్తే అంత పేక్కూడదు, సన్యాసిని బాగుండదని ఊరుకుంటాడు. ద్విజుడ, గురు విషయ జాతుడ, సుజన ప్రియుడైన ధర్మసుతు సఖుడ, పరివ్రజనాశ్రమ కలితుండ, మనుజ వల్లభ యోగ్య వినోద కరుండ. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ద్విజుడు అంటే 2 మాటలు పుట్టినవాడు. క్షత్రియుడిగా పుట్టాను, సన్యాసిగా వేషం కట్టాను. కాబట్టి సన్యాసి అయ్యాడు కాబట్టి 2వ మాట కాదు. వేషం కట్టినా ఆ వేషం అంత గొప్పది కాదు. యజ్ఞోపవీతం వేసుకున్నాడు కాబట్టి, ఉపనయనం జరిగింది కాబట్టి ద్విజుండ, సత్యమే చెప్తున్నాడు. గురు విషయ జాతుడ, ఎప్పుడూ కూడా గురువులంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడిని, భక్తి కలిగిన వాడిని. సుజన ప్రియుడైన ధర్మసుతు సఖుడ, మంచి వాళ్ళంటే ఇష్టపడేటటువంటి ధర్మరాజు గారి యొక్క స్నేహితుణ్ణి. మంచి వాళ్ళంటే ఇష్టపడే ధర్మరాజు గారి స్నేహితుణ్ణి అంటే నువ్వు ఇష్టపడకుండా ఉంటే నువ్వేమవుతావు ఇప్పుడు నా మాటలకి? అంటే ఎంత చమత్కారం చూడండి అందులో. అంటే ఆ జవాబు చెప్పడంలో ఇంకా అవతలవాడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేయడానికి అవకాశం లేకుండా తలుపులు మూయడం. అందుకని సుజనప్రియుడైన ధర్మసుతు సఖుడ, పరివ్రజనాశ్రమ కలితుండ, సన్యాసాశ్రమ ధర్మంలో ప్రస్తుతం ఉన్నవాణ్ణి. మనుజ వల్లభ యోగ్య వినోద కరుండన్. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటావేమో. నాకు రాజులకు ఇష్టమైనటువంటి ఆటలు రాజులతో ఆడడం అంటే నాకు ఇష్టం, అందుకు వచ్చాను. అసలు ఆయన ఆడుతున్న ఆట వేరు, రాజులకు ఇష్టమైన ఆట.
ఇప్పుడు ఇక్కడ నీతో రాజులకు ఇష్టమైన ఆట ఆడతానంటే ఏంటి, బయట ఇతర పనులు ఏం చేయను, నీతోనే కలిసి ఉంటాను, నీతో సమానంగా ఉంటాను, నీతో పాటు ఆడుతూ ఉంటాను. రాజులు ఆడే ఆటలు ఇష్టమైనవి ఏం ఆడతావు నాతో అంటాడేమోనని నాకు ద్యూత క్రీడ వచ్చు, నేను పాచికలు వేస్తాను. రాజులతో సంతోషంగా నా పాచికలు ఆడి వాళ్ళని ముప్పిరిగొనేటట్టు చేస్తాను. ధర్మరాజు గారు నాతో పాచికలు ఆడుతుండేవాడు. నా దగ్గర రకరకాల పాచికలు ఉన్నాయి. అంతేకాదు, నాకు నీతి శాస్త్రం బాగా తెలుసు. నా పేరు కంకుడు అంటారు అన్నాడు. కంకుడు అంటే, కంకుడు అంటే యమధర్మరాజు గారు, కంకుభట్టు అంటే ఆత్మావై పుత్రనామాసి యమధర్మరాజు గారి కొడుకు కాబట్టి సరిపోయింది అక్కడ. అందుకని నా పేరు కంకుడు. అందుకని కంకుభట్టు కంకుభట్టు అని పిలుస్తారు. ధర్మరాజు గారు అలా పిలిచేవాడు. మహానుభావుడు ధర్మరాజు, ఎంత యోగ్యుడు. కానీ అడవులు పట్టి వెళ్ళిపోయాడు, అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాస సమయం ఆసన్నమైందన్నారు. మరి ఎక్కడున్నాడో ఏమో ఇప్పుడు. కాబట్టి నేను 1 సంవత్సరం పాటు మళ్ళీ ధర్మరాజు గారు బయటికి వచ్చేంత వరకు నీతో కాలం గడుపుదామని వచ్చాను. నీకు ఇష్టమైతే నీతో ఉంటాను, నాకు వచ్చినవి ఇవి. నీకు పుణ్య కథలు చెప్తాను, చక్కగా నీతో 1 సంవత్సరం ఉంటాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. అంటే విరాట్ రాజు గారు అన్నారు, నాకు ఇష్టం కాదు, నేను ఉంచుకోను. మరి ఏం చేస్తావు అంటే, వెలయగ మత్స్యరాజ్య పదవీ పరిపాలన చేయగా మదిం తలచుట ఎంతయం ప్రియము, తమ్ములు పుత్రులు బంధులు ప్రధానులు బలంబు నేను సుమనో విభుతుల్యుడవైన నిన్ను మిక్కిలి యగు భక్తి కొల్చి కృతకృత్యత బొందుదు అట్లు చేయవే. నీవు మత్స్యరాజ్య సింహాసనం మీద కూర్చో, నీ తేజస్సు చూస్తే 3 లోకాలు పరిపాలించగలిగిన వాళ్ళే ఉన్నావు. నీకు పట్టాభిషేకం చేస్తాను. నేను, నా కొడుకులు, నా భార్య, నా కూతుళ్ళు, నా సైన్యం, నా బంధువులు, నా మిత్రులు నీ పాదాలు సేవించుకుంటూ కాలం గడుపుతాం. నువ్వు రాజ్యం చెయ్యి, నీ కింకరుడిగా బతుకుతానన్నాడు. అంటే ఇంత మాట ఒక ప్రభు అన్నాడు అంటే అవతల వాడి తేజస్సుని ఎంత గుర్తించాడో మీకు అర్థమైపోవాలి. అంత నమ్మినవాడు వేషం కట్టి ఏ రూపంలో ఎందుకు వచ్చాడో అని ఇంకొక రకంగా కూడా అనుమానం వెళ్ళొచ్చుగా. ఏ ఆనుపాను కనిపెట్టడానికి వచ్చాడో, ఏ ప్రమాదం వస్తుందో, కాబట్టి నా దగ్గర ఉంచుతాను కానీ జాగ్రత్తగా ఇతని చర్యలు కనిపెట్టండి అని ఎవరిని నియోగించలేదంటే, అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఆలోచన అక్కడతో ఉండిపోయింది తప్ప అంతకన్నా అనుమానంగా మారలేదు అంటే అదే ఈశ్వరత్వం. అక్కడ ఈశ్వరుడు అడ్డుపడ్డాడు. ధర్మరాజు గారి గౌరవం నిలబడిపోయేటంతగా అనుమానం వచ్చింది. ఆ అనుమానం ధర్మరాజు గారి కార్యభంగం అయ్యేటంత స్థాయిలో పెరగకుండా అడ్డుపడింది. చూడండి, నిజంగా ఎంత గొప్ప విషయం అండి అది. అది ఈశ్వరుడు యొక్క వైభవం అంటే, అది మహానుభావుడు. ఈ మాట చెప్తే ధర్మరాజు అన్నాడు, నీకు అంతఃపురం ఇస్తాను, సింహాసనం ఇస్తాను, హంసతూలిక తల్పాలు ఇస్తాను, గజవాహనం ఇస్తాను, రథాలు ఇస్తాను, హాయిగా చేతిలో ఖడ్గం పట్టుకో, సింహాసనం మీద కూర్చో, పరిపాలన చెయ్యంటే ఏను హవిష్యము కుడుతును భూనాయక నాకు శయ్య భూమియ ఇమ్మై భూని వ్రతంబు సలిపెడు వానికి ఇన్నియును ఇట్లు వలయున చెప్పుమా. ఏమిటో విరాట్ రాజా, నువ్వు నాకు రాజ్యం ఇస్తానంటావు, సింహాసనం ఇస్తానంటావు, హంసతూలికా తల్పాలు ఇస్తానంటావు, అంతఃపురాలు ఇస్తానంటావు, నాకెందుకయా, నేను హవిష్యం తింటాను. అంటే యజ్ఞంలో వాడేటటువంటి అన్నం ఏదుంటుందో ఆ అన్నమే నేను తింటాను. నేను భూశయనం చేస్తాను, నేల మీద పడుకుంటాను. ప్రభువులు పడుకున్నట్టు హంసతూలికా తల్పాల మీద నేను పడుకోను. నేను కేవలం ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఈ పరివ్రాజక వ్రతంలో ఉన్నాను, సన్యాసి వ్రతంలో ఉన్నాను. అందుకని నాకు దేని మీద వ్యామోహం లేదు. ఇప్పుడు 1 ఏడాది ఉంటాను నీ దగ్గర. ఈ ఏడాది నీకేమైనా పుణ్యకథలు అవి చెప్తూ ఉంటాను. నీకు ఇష్టమైతే నీ దగ్గర ఉంటాను, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, సన్యాసికి ఉంది, ఇంకో చోటుకి వెళ్ళిపోతానని. అమ్మో అమ్మో అంత మాట అనకండి. మీ మనసు ఎలా రంజిల్లితే, మీకు ఎలా ఇష్టమైతే, మీకు ఎలా సంతోషం కలిగితే అలాగే మా రాజ్యంలో ఉండండి అని వెంటనే సేవకుల్ని పిలిచి చెప్పాడు. నేను ఎంతటి వైభవాన్ని అనుభవిస్తానో, నేను ఎటువంటి గౌరవాన్ని పొందుతానో, నేను అడుగు తీసి అడుగు వేస్తే మీరు నన్ను ఎంత భయభక్తులతో సేవిస్తారో తత్తుల్యంగా రాజుతో సమానంగా ఈయన్ని ఇవాళ నుంచి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సేవించి తరించాలి తప్ప నాకన్నా తక్కువ వాడన్న ఆలోచన ఎవ్వరికీ రాకూడదు. నాకిచ్చే గౌరవం అంతా ఈయనకి ఇవ్వాలన్నాడు. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం. ధర్మాన్ని పట్టుకున్న ధర్మరాజు గారు సన్యాసి వేషం వేసిన ప్రభువు యొక్క గౌరవాల్ని పొందుతూ అజ్ఞాతవాసం హాయిగా జరిగిపోవడానికి వీలుగా
కంకుభట్టు రూపంలో సన్యాసిగా విరాట్రాజు గారి కొలువులో ప్రవేశించారు. కాబట్టి మిగిలిన వాళ్ళకి మార్గం దొరికేస్తుంది. ధర్మరాజు గారు వెళ్ళారంటే మిగిలిన వాళ్ళకి దొరికినట్టే. అన్నగారితోటే తమ్ముళ్ళు. కానీ వాళ్ళు ఎలా వెళ్ళారు అన్న విషయాన్ని రేపు పరిశీలనం చేద్దాం.